Hello everyone, welcome to Compete Minds and welcome to the Hindu editor analysis session, which will help you to learn vocabulary, grammar, and context. And this session will also help you to get good marks in English subject for various competitive examination. And the main purpose of this editorial analysis is to help you learn vocabulary, grammar, and context. So first we'll start with vocabulary. In every editorial session, I always tell you one thing: vocabulary plays a major role in answering some of the English examination sections, such as synonyms, antonyms, pillars, close test, word usage, and reading comprehension. To answer these English examination sections, you must have command over vocabulary. If you are good at vocabulary, you can easily answer those sections. So what you have to do is keep a notebook and take down the vocabulary which you are displaying on the screen and do revise them regularly and watch the editorial sessions regularly so that you can enhance your vocabulary and also you can improve your grammar and contextual understanding. And the vocabulary which we are taking from the editorial are very useful, and the passages which we are taking, they are mostly given in the examination sections of English, like reading comprehension, close test, jumbles, and whatever the English section is there, you can easily answer only through reading and understanding the meaning of a sentence and learning the words which we are giving every day. So first we'll begin with vocabulary, right? Look at the first word. First word చూడండి ఒకసారి sap. సాప్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనకి దీన్ని వర్బ్గా యూజ్ చేయొచ్చు, నౌన్గా యూజ్ చేయొచ్చు. సాప్ని మనం వర్బ్గా, నౌన్గా కూడా యూజ్ చేయొచ్చు. మరి ఈ కాంటెక్స్లో మనకి వర్బ్గా యూజ్ చేయడం జరిగింది. సాప్ అంటే మనకు టు గ్రాడ్యువల్లీ రెడ్యూస్ ఆర్ డిప్లీట్ ద స్ట్రెంగ్త్ ఆర్ ఎనర్జీ అండ్ రీసోర్స్ ఆఫ్ సంథింగ్. అంటే క్రమేణా తగ్గిపోవడం అనమాట. టు గ్రాడ్యువల్లీ రెడ్యూస్, తగ్గిపోవడము, లైక్ స్ట్రెంగ్త్ కానీ ఎనర్జీ కానీ రీసోర్స్ కానీ తగ్గిపోవడాన్ని మనం ఏమంటాం? సాప్ అంటాము. సో సినోనిమ్స్ చూడండి, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీకెన్ అవ్వడము, వీకెన్ చేయడము, డ్రైన్, డిప్లీట్, ఎగ్జాస్ట్, డిమినిష్, ఇవి మనకి సినోనిమ్స్. సో నోట్ డౌన్ దీస్ సినోనిమ్స్ అలాంగ్ విత్ ద వర్డ్. ఓకేనా? ఖచ్చితంగా మీరు నోట్స్ పెట్టుకొని మళ్ళీ రివైజ్ చేస్తేనే గుర్తుంటాయి. అండ్ యాంటోనిమ్స్ చూడండి, అపోజిట్ వర్డ్స్ స్ట్రెంగ్తన్ అండ్ రిప్లెనిష్, ఎనర్జైజ్, ఇన్విగరేట్. మళ్ళీ ఇంపార్టెంట్ వర్డ్స్ అని కూడా ఇన్విగరేట్, రీప్లెనిష్ అండ్ స్ట్రెంగ్తన్, ఎనర్జైజ్, ఇవన్నీ అపోజిట్ వర్డ్స్ దానికి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాప్ అంటే డిప్లీట్ చేయడం, రెడ్యూస్ అవ్వడము, ఓకేనా, అండ్ డిమినిష్ అవ్వడము అని వస్తుంది, డిమినిష్ చేయడం అని వస్తుంది. సో టు గ్రాడ్యువల్లీ రెడ్యూస్ ఆర్ డిప్లీట్ ద స్ట్రెంగ్త్ ఆర్ ఎనర్జీ ఆర్ రీసోర్స్ ఆఫ్ సంథింగ్ అంటే క్రమేణా తగ్గిపోవడం అనే మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ సాప్డ్ హిజ్ ఎనర్జీ. సో లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఏమైంది? తన యొక్క ఎనర్జీని తగ్గించింది అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాప్డ్ అంటే ఇక్కడ రెడ్యూస్డ్, తగ్గించేసింది. రెడ్యూస్ హిజ్ ఎనర్జీ, తన యొక్క ఎనర్జీని తగ్గించేసింది. ఏంటి? లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ రెడ్యూస్డ్ హిజ్ ఎనర్జీ అనమాట. సో సాప్డ్ మీన్స్ రెడ్యూస్. నెక్స్ట్ డాంపెన్. డాంపెన్ ఈజ్ అ వర్బ్ ఫామ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి వర్బ్ ఇది. డాంపెన్ అంటే టు మేక్ సంథింగ్ లెస్ స్ట్రాంగ్ ఆర్ లెస్ ఎఫెక్టివ్ అనమాట. టు మేక్ సంథింగ్ లెస్ స్ట్రాంగ్ ఆర్ లెస్ ఎఫెక్టివ్. సినోనిమ్స్ చూడండి, మనకి సేమ్ రెడ్యూస్ చేయడము అంటే బలాన్ని తగ్గించడము, అంటే కదా ఇట్లా స్ట్రెంగ్త్ని తగ్గించడాన్ని ఏమంటాం? డాంపెన్ అంటాం. సో డిమినిష్, రీఫ్రెయిన్, హిండర్. సో టు మేక్ సంథింగ్ లెస్ స్ట్రాంగ్ ఆర్ లెస్ ఎఫెక్టివ్ ఏమంటాం మనం? డాంపెన్ అంటే రెడ్యూస్ అనే మీనింగ్ తీసుకోండి, సేమ్. సో రెడ్యూస్ అనే మీనింగ్ తీసుకోండి. టు డిమినిష్, రెడ్యూస్, టు రీఫ్రెయిన్ అంటే టు స్టాప్, టు హిండర్ అని వస్తుంది. అపోజిట్ వర్డ్స్ ఏంటి మనకి అంటే అగ్రండైజ్ అంటే ఇంక్రీజ్ చేయడము, అప్లిఫ్ట్ చేయడము, ఎలివేట్ చేయడం అండ్ ఇంక్రీజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో డాంపెన్ అంటే ఏంటి? రెడ్యూస్ చేయడము. సో టు మేక్ సంథింగ్ లెస్ స్ట్రాంగ్ ఆర్ లెస్ ఎఫెక్టివ్ అంటే తగ్గించడం అని వస్తుంది. ఎగ్జాంపుల్ అండి, ద అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అబౌట్ ద ప్రాజెక్ట్స్ డిలే స్లైట్లీ డాంపెండ్ ద టీమ్స్ ఎంథూజియాజం అంటుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అయితే ఇది ప్రాజెక్ట్లో ఉన్న డీలే గురించి, అన్ఎక్స్పెక్టెడ్ డీలే ఏదైతే అంటే ద ప్రాజెక్ట్ యొక్క అన్ఎక్స్పెక్టెడ్ డీలే ఏదైతే ఉందో స్లైట్లీ డాంపెన్ ద టీమ్స్ ఎంథూజియాజం అంటే టీమ్ యొక్క ఎంథూజియాజంని తగ్గించేసింది అంటున్నాడు. సో డాంపెన్ అంటే ఇక్కడ రెడ్యూస్డ్ అంటే ద అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ రెడ్యూస్ ద టీమ్స్ ఎంథూజియాజం అనమాట. ఈ న్యూస్ టీమ్ యొక్క ఎంథూజియాజంని తగ్గించేసింది అని అంటున్నాడు. ఏ న్యూస్? అబౌట్ ద ప్రాజెక్ట్స్ డీలే, ప్రాజెక్ట్ యొక్క డీలే గురించి అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఏదైతే ఉందో అది తగ్గించింది అని చెప్తున్నాడు. సో డాంపెన్ మీన్స్ రెడ్యూస్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్
హాల్వ్. హాల్వ్ అనేది వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మనకి ఇది వర్బ్ ఫామ్. హాల్వ్ అంటే రెండు భాగాలు అంటే 50-50గా డివైడ్ చేయడం. సో 2 రూపీస్ ఉంటే 1 రూపీ 1 రూపీగా డివైడ్ చేయడం. సో మనకి 6 రూపీస్ ఉంటే 3 రూపీస్ 3 రూపీస్ డివైడ్ అంటే 50-50గా డివైడ్ చేయడం ఏమంటాం? హాల్వ్ అంటాం. సో టు డివైడ్ సంథింగ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ ఆర్ టు రెడ్యూస్ ఇట్ బై 50% అనమాట. 50% 50-50గా తగ్గించడం అనమాట. రెండు పార్ట్స్ చేయడం అనమాట. టు రెడ్యూస్ ఇట్ బై 50%, 50%గా తగ్గించడం అనే మీనింగ్ వస్తుంది. సో మనకి సినోనిమ్స్ చూడండి, డివైడ్, స్ప్లిట్ అండ్ బైసెక్ట్. అపోజిట్ వర్డ్స్ చూడండి, డబుల్ చేయడము, ఇంక్రీజ్ చేయడం, ఆగ్మెంట్ చేయడం. ఆగ్మెంట్ అంటే ఇంక్రీజ్ మీనింగ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సో హాల్వ్ అంటే టు డివైడ్స్ సంథింగ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అనమాట, ఆర్ టు రెడ్యూస్ బై 50%. ఎగ్జాంపుల్ చూడండి, ద స్టోరీ ఈజ్ ఆఫరింగ్ ఏ సేల్. స్టోర్ ఏం చేస్తుంది? సేల్ని ఆఫర్ చేస్తుంది. ఎందుకు? ఏ సేల్ అది? ద సేల్ దట్ విల్ హాల్వ్ ద ప్రైస్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఐటమ్స్. సెలెక్టెడ్ ఐటమ్స్ పైన 50% ఆఫ్ చేసి ఇస్తుంది అనమాట. సో ద స్టోరీ ఈజ్ ఆఫరింగ్ ఏ సేల్. ఏ సేల్ అది? దట్ విల్ హాల్వ్ ద ప్రైస్ ఆఫ్ సెలెక్టెడ్ ఐటమ్స్. సెలెక్టెడ్ ఐటమ్స్ పైన 50% ఆఫ్ అని ఇస్తుంది అనమాట. అంటే 1000 రూపీస్ అయితే 500 ఇట్లా మనకి ఆఫర్ చేస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హాల్వ్ అంటే టు డివైడ్ సంథింగ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్ ఆర్ బై రెడ్యూసింగ్ 50% అనమాట. నెక్స్ట్ కాంట్రాక్టెడ్. సో కాంట్రాక్ట్ అనేది మనకి ఇక్కడ కాంట్రాక్ట్ అది. సో కాంట్రాక్ట్ అనేది మనకు వర్బ్ ఫామ్ అవుతుంది యాజ్ వెల్ as నౌన్ కూడా అవుతుంది. నౌన్ అంటే కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్, తెలుసు కదా, కాంట్రాక్ట్ అంటాం అగ్రిమెంట్, అది మీకు తెలిసింది రెగ్యులర్ వర్డ్ కాంట్రాక్ట్ అనేది. ఇక్కడ వర్బ్ మీనింగ్ ఏంటంటే కాంట్రాక్ట్ అనే వర్బ్ మనం కాంటెక్స్ట్లో వర్బ్గా యూజ్ చేసినాము. సో కాంట్రాక్ట్ అంటే సేమ్ తగ్గడము, టు డిక్రీజ్ ఇన్ సైజ్ ఆర్ వాల్యూ తగ్గడము అంటాం కదా, కాంట్రాక్ట్ అయ్యింది తగ్గింది అనే మీనింగ్ వస్తుంది. టు డిక్రీజ్ ఇన్ సైజ్, ఎక్స్టెంట్ ఆర్ వాల్యూ, సైజ్ తగ్గడం అనమాట, వాల్యూ తగ్గడం అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో దాని యొక్క సినోనిమ్స్ చూడండి, స్ట్రింక్ పడిపోవడము, డిమినిష్, రెడ్యూస్, ఇవి దాని యొక్క సినోనిమ్స్. అపోజిట్ వర్డ్స్ చూడండి, ఇంక్రీజ్ అవ్వడం, వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడము, అండ్ ఎక్స్పాండ్ అవ్వడం, ఎన్లార్జ్ అవ్వడం, ఇది అపోజిట్ వర్డ్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే టు డిక్రీజ్ ఇన్ సైజ్ ఆర్ టు డిక్రీజ్ ఇన్ ఎక్స్టెంట్ ఆర్ వాల్యూ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దాట్. ద economy began to contract during the recession leading to decreased consumer spending. సో ఎకానమీ ఏ విధంగా ప్రారంభమైందంట? సో తగ్గడం స్టార్ట్ అయిందంట. ద ఎకానమీ బిగాన్ టు డిక్రీజ్. ఎప్పుడు? డ్యూరింగ్ ద రెసిషన్ టైంలో ఎకానమీ అనేది తగ్గడం స్టార్ట్ అయింది అంటున్నాడు. అండ్ ఏ విధంగా? లీడింగ్ ద డిక్రీజ్డ్ కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది అన్నట్టు. డ్యూ టు దిస్ రీజన్ అండ్ కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది తగ్గడం జరిగింది అని చెప్తున్నాడు. సో ద ఎకానమీ బిగాన్ టు ఫాల్, డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయింది డ్యూరింగ్ ద రెసిషన్ అని చెప్తున్నాడు. అండ్ దట్ లెడ్ టు డిక్రీజ్డ్ స్పెండింగ్ అని చెప్తున్నాడు. కస్టమర్లు స్పెండ్ చేయడం అనేది అంటే కన్జ్యూమర్ స్పెండింగ్ అనేది తగ్గిందని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే డిక్లైన్ అనే మీనింగ్ తీసుకోండి. నెక్స్ట్ డెబిలిటేట్ ఈజ్ అ వర్బ్ ఫామ్. దాని యొక్క మీనింగ్ అంటే మేక్ సంథింగ్ వెరీ వీక్ ఆర్ ఇన్ఫర్మ్, అంటే వీక్ చేయడము, వీకెన్ చేయడం అనమాట, స్ట్రెంగ్త్ని తగ్గించడం అన్న మీనింగ్ వస్తుంది. సో సినోనిమ్స్ అండర్మైన్ అంటే ఎఫెక్ట్ చేయడము, అంటే మేక్ సంథింగ్ వీక్ అనమాట, వీకెన్ చేయడం. ఎన్ఫీబుల్ అంటే కూడా సేమ్, ఫీబుల్ అంటే వీక్, ఎన్ఫీబుల్ అంటే వీక్ చేయడము అని వస్తుంది, ఇంపైర్ చేయడము. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెబిలిటేట్ అంటే టు వీకెన్ సంథింగ్. అపోజిట్ వర్డ్స్ ఏంటి మనకి? స్ట్రెంగ్తెన్ చేయడము, ఇన్విగరేట్, ఫార్టిఫై అంటే ఎంకరేజ్ చేయడము, బాల్స్టర్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. 3 వర్డ్స్ మళ్ళీ చూసుకోండి, మళ్ళీ రిపీటెడ్గా ఇవే వస్తూ ఉంటాయి కాబట్టి మీకు కాంటెక్స్ట్ అనేది కానీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మీకు సినోనిమ్స్ క్వశ్చన్స్లో. సో ఇన్విగరేట్ అంటే స్ట్రెంగ్తెన్ చేయడం, ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్, అండ్ ఫార్టిఫై అంటే ఎంకరేజ్ చేయడం, బాల్స్టర్ సపోర్ట్ చేయడం వస్తుంది. దీని అపోజిట్ వర్డ్స్ అవి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెబిలిటేట్ అంటే మేక్ సమ్వన్ ఆర్ సంథింగ్ వెరీ వీక్ ఆర్ ఇన్ఫర్మ్. ఫర్మ్ అంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్, ఇన్ఫర్మ్ అంటే వీక్, ఓకేనా. ఫర్మ్ అంటే స్ట్రాంగ్, ఇన్ అంటే నాట్ కదా, ఇన్ఫర్మ్ అంటే నాట్ స్ట్రాంగ్ అని మీనింగ్. సో ఎగ్జాంపుల్ చూడండి, ద ఎకానమిక్ డౌన్ టర్న్ ఏదైతే ఉందో డెబిలిటేటెడ్
డెబిలిటేటెడ్ మెనీ బిజినెస్. ఎకానమిక్ డౌన్ టర్న్ అనేది మెనీ బిజినెస్ని పడగొట్టేసింది అంటాడు. అండ్ లీడింగ్ టు వైడ్ స్ప్రెడ్ క్లోజెస్, అంటే బిజినెస్ క్లోజ్ అయ్యే చేసింది అంటాడు. సో ద ఎకానమిక్ డౌన్ టర్న్ ఏదైతే ఉందో డెబిలిటేటెడ్ అంటే తగ్గించేసింది, ఎవరిని? మెనీ బిజినెస్ని పడగొట్టేసింది అంటున్నాడు. లీడింగ్ టు వైడ్ స్ప్రెడ్ క్లోజర్, అన్ని కూడా క్లోజ్ అయ్యేలాగా చేసింది అంటున్నాడు. సో డెబిలిటేటెడ్ అంటే ఏంటి? టు మేక్ సమ్ వన్ ఆర్ సంథింగ్ వీక్, వెరీ వీక్గా చేయడం. సో ఎకానమిక్ డౌన్ టర్న్ డెబిలిటేటెడ్ మెనీ బిజినెస్ అంటే చాలా వరకు బిజినెస్ని ఎఫెక్ట్ చూపించింది. ఓకే, ద బిజినెస్ని తగ్గించేసింది, దాని యొక్క సామర్థ్యం అనమాట. అండ్ ఏమైంది? దట్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ క్లోజర్స్ అని చెప్తారు. నెక్స్ట్ ఈజ్. ఈజ్ అనేది మనకి ఇక్కడ వర్బ్ ఫామ్. ఈజ్ అంటే తగ్గడము, తగ్గడం అనే మీనింగ్ వస్తుంది. అంటే టు మేక్ సంథింగ్ లెస్ సివియర్ ఆర్ డిఫికల్ట్ ఆర్ పెయిన్ఫుల్. సో ఈజ్ అంటే ఇక్కడ మనకి తగ్గడము అనే మీనింగ్ తీసుకోండి, మీకు ఐడియా వస్తుంది. అంటే టు మేక్ సంథింగ్ సివియర్గా ఉన్నదాన్ని తగ్గించడము అనమాట. లైక్ పెయిన్ ఉందనుకోండి, పెయిన్ తగ్గించడము అన్న మీనింగ్ వస్తుంది. అండ్ టు మేక్ సంథింగ్ లెస్ సివియర్ ఆర్ లెస్ డిఫికల్ట్ ఆర్. సో దానికి సినోనిమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్స్లో ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎలివియేట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ నోట్ చేసుకోండి. రిలీవ్ తెలిసిందే రెగ్యులర్గా మీకు. సో ఈజ్ అంటే రిలీవ్ అనే మీకు ఐడియా ఉంచుకోండి. అండ్ ఇవన్నీ కూడా కొత్త వర్డ్స్ మీకు. ఎలివియేట్, మిటిగేట్స్ మీకు మోస్ట్లీ తెలిసి ఉంటుంది. స్మూత్. సో ఈజ్ అంటే మనకి ఎలివేట్ సినోనిమ్స్ రిలీవ్, మిటిగేట్, స్మూత్, ఎస్యుహెచ్ మళ్ళీ ఇంపార్టెంట్ వర్డ్ ఎస్యుహెచ్. ఇవి మీకు రిపీటెడ్గా అడుగుతూనే ఉంటాడు, వర్డ్ యూసేజ్లో కానీ సినోనిమ్స్ యాంటోనిమ్స్ క్వశ్చన్స్లో కానీ ఫిల్లర్స్లో కానీ వస్తూనే ఉంటాయి. సో ఎలివియేట్, ఎస్యుహెచ్, ఇంకా మనకి పాలియేట్ వెరీ ఇంపార్టెంట్, యాలీ, డాంపెన్. సో మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి? ఎలివేట్ అంటే టు మేక్ సంథింగ్ లెస్ సివియర్, టు మేక్ సంథింగ్ లెస్ డిఫికల్ట్, డిఫికల్టీని తగ్గించడము, పెయిన్ని తగ్గించడం మన మీనింగ్స్. సో అపోజిట్ వర్డ్స్ ఏంటి మనకంటే అగ్రవేట్. అగ్రవేట్ అంటే ఆల్రెడీ ఇంకా ఇంక్రీజ్ చేయడం, ఆల్రెడీ పెయిన్ ఉంటే దాన్ని ఇంక్రీజ్ చేయడం అనమాట, అగ్రవేట్ చేయడము. అండ్ కాంప్లికేట్ చేయడం, గుర్తుపెట్టుకుంటే అగ్రవేట్ అన్న అవన్నీ కూడా ఉంటాయి. సో కాంప్లికేట్ చేయడము. ఎగ్జాజబేట్ అంటే ఇంకా వరస్ట్గా చేయడం అనమాట సిచ్యువేషన్ని. వర్డ్స్ ఇన్ కాంపౌండ్, ఇన్ఫ్లేమ్, ఇవి అపోజిట్ వర్డ్స్ దానికి. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఎగ్జాజబేట్, ఇక్కడ మీకు అగ్రవేట్, ఇవన్నీ కూడా మాకు చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అగైన్. సో డూ నోట్ దెమ్ వైల్ వాచింగ్ ద వీడియో. అండ్ ఎగ్జాంపుల్ చూడండి. డాక్టర్స్ ఆర్ వర్కింగ్ టు ఫైండ్ వేస్ టు ఈజ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్. డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు ఎందుకు? టు ఫైండ్ వేస్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఏ వేస్? టు రెడ్యూస్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ యొక్క సిమ్టమ్స్ తగ్గడానికి దే ఆర్ వర్కింగ్ అని చెప్తున్నాడు. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఈజ్ అంటే టు రెడ్యూస్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఎలివియేట్, మిటిగేట్, ఎస్యుహెచ్, పాలియేట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వర్డ్స్, అందుకే నేను ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను. ఇందులో అపోజిట్ వర్డ్స్ అగ్రవేట్, కాంప్లికేట్, ఈ రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ ఎక్కువ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వస్తుంటాయి. సో నెక్స్ట్ వన్ డిస్కన్సర్టింగ్. డిస్కన్సర్టింగ్ అనేది ఇది అడ్జెక్టివ్ ఫామ్. సో ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐఎన్జీ, మనకి ఐఎన్జీ వచ్చేవి నౌన్గా ఫంక్షన్ చేస్తాయి, వర్బ్గా ఫంక్షన్ చేస్తాయి, అడ్జెక్టివ్ కూడా పనిచేస్తాయి. మనకి ఐఎన్జీ వచ్చేవని మనం నౌన్గా పనిచేయచ్చు, అండ్ వర్బ్గా పనిచేస్తుంది, అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. నౌన్ అంటే మనం దీన్ని సబ్జెక్ట్గా ఆర్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం, లైక్ నేమ్స్ తెలియజేస్తుంది. వర్బ్ అంటే ఏం తెలియజేస్తుంది? యాక్షన్ తెలియజేస్తుంది. అడ్జెక్టివ్ ఏం చేస్తుంది? నౌన్ని మోడిఫై చేస్తుంది, మోడిఫైస్ నౌన్. మరి ఐఎన్జీతో వచ్చేవి సబ్జెక్ట్గా పనిచేయచ్చు. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అంటాం, స్మోకింగ్ ఇక్కడ సబ్జెక్ట్. అండ్ హీ ఈ స్మోకింగ్ అన్నాం అనుకోండి, ఈ స్మోకింగ్ అంటే అతను స్మోక్ చేస్తుంది, అక్కడ యాక్షన్ తెలియజేస్తుంది. ఓకేనా? అండ్ రన్నింగ్ ట్రైన్ అన్నాం అనుకోండి, రన్నింగ్ ట్రైన్ ఎటువంటి ట్రైన్? అది రన్నింగ్ ట్రైన్, ఆ ట్రైన్ని మాడిఫై చేస్తుంది రన్నింగ్ అని. సో అవి మనకు అక్కడ అడ్జెక్టివ్. రన్నింగ్ ఇక్కడ ట్రైన్ని మాడిఫై చేస్తుంది కాబట్టి రన్నింగ్ అనేది ఇక్కడ ఏంటి మనకేంటి? ఇప్పుడు రన్నింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ అన్నాం అనుకోండి, నౌన్ తీసుకుందాం. రన్నింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ అన్నాం అనుకోండి, అంటే రన్నింగ్ గురించి మాట్లాడడం కూడా సబ్జెక్ట్, అది నౌన్. అండ్ హీ ఈజ్ రన్నింగ్ అన్నాం అనుకోండి, అతను పరిగెడుతున్నాడు అనుకోండి, అక్కడ రన్నింగ్ అనేది వర్బ్. రన్నింగ్ ట్రైన్ అన్నాం అనుకోండి, ఎటువంటి ట్రైన్? అది రన్నింగ్ ట్రైన్, ఆ ట్రైన్ని మాడిఫై చేస్తుంది రన్నింగ్, ఇక్కడ అది అడ్జెక్టివ్. సో కాబట్టి ఐఎన్జీ వచ్చి మనకి నౌను, వర్బ్, అడ్జెక్టివ్ పనిచేస్తుంది. ఇక్కడ మనకి ఈ కాంటెక్స్లో అడ్జెక్టివ్ లాగా ఇచ్చాడు. డిస్కన్సర్టింగ్ అంటే అడ్జెక్టివ్ ఫామ్. సో మీనింగ్ అంటే డిస్టర్బింగ్, ట్రబులింగ్ అని వస్తుంది. సో ఏ ఫీలింగ్ ఆఫ్ డిస్కంఫర్ట్ or anxiety resulting from an unexpected or troubling situation. సో ట్రబ్లింగ్ సిచ్యువేషన్ గుర్తుపెట్టుకోండి. సినోనిమ్స్ చూడండి. అన్సెట్లింగ్, ట్రబ్లింగ్,
అన్నర్వింగ్, పర్ప్లెక్సింగ్. రెగ్యులర్ వర్డ్ పర్ప్లెక్సింగ్ అంటే కన్ఫ్యూజింగ్, డిస్టర్బింగ్ అని వస్తుంది మనకి. చూసుకోండి సార్. సో అపోజిట్ వర్డ్స్ ఏంటి? రీఅస్యూరింగ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. అపోజిట్ వర్డ్స్ కామింగ్. ఓకే, మళ్ళీ వచ్చింది రిపీట్. స్టెబిలైజింగ్. ఎగ్జాంపుల్ చూడండి. ద సడన్ చేంజ్ ఇన్ ప్లాన్స్ వాస్ డిస్కన్సర్టింగ్ అన్న. సో ప్లాన్స్లో వచ్చిన సడన్ చేంజ్ ఏదైతే ఉందో చాలా డిస్టర్బింగ్గా ఉంది అంటున్నాడు. సో ద సడన్ చేంజ్ ఇన్ ప్లాన్స్ వాస్ డిస్కన్సర్టింగ్ అంటే ప్లాన్లో వచ్చిన సడన్ చేంజ్ చాలా ట్రబుల్సమ్గా ఉంది, డిస్టర్బింగ్గా ఉంది. సో యూజ్ దీస్ వర్డ్స్ ఇన్ యువర్ కన్వర్జేషన్ ఆల్సో సో దట్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ దోస్ వర్డ్స్. నెక్స్ట్, సో కంటెంపొరేనియస్ అంటే ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ ఒకే సమయంలో అంటే హ్యాపెనింగ్ ఒక నిమిషం హ్యాపెనింగ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఎట్ ద సేమ్ టైం ఒకేసారి జరిగే. కాంటెంపొరేనియస్ అంటే ఎగ్జిస్టింగ్ ఎట్ ద సేమ్ టైం అనమాట, ఒకేసారి జరిగేది. సో ద టూ ఈవెంట్స్ వర్ కాంటెంపరేనియస్ అకరింగ్ డ్యూరింగ్ ద సేమ్ మంత్. ఒకే మంత్లో రెండు కూడా సేమ్ జరుగుతున్నాయి అనమాట. కాంటెంపరేనియస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైం అంట. నెక్స్ట్, టేమ్. మొన్న కూడా ఇది వర్డ్ వచ్చింది, మొన్న ఎడిటోరియల్లో కూడా రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి, మళ్ళీ వాటిని గుర్తుపెట్టుకోండి. సో టేమ్ అంటే ఏంటి? కంట్రోల్ చేయడం. వైల్డ్ ఎనిమల్ని కంట్రోల్ చేస్తారు కదా, వైల్డ్ ఎనిమల్ని, దాన్ని టేమ్ అంటాం. ఓకేనా? సో టేమ్ అంటే ఏంటి? దాని మనం టేమ్ అనేది వర్బ్ ఫామ్ ఇది మనకి. సో టేమ్ అంటే ఏంటి? టు కంట్రోల్ సంథింగ్ డేంజరస్ ఆర్ పవర్ఫుల్. డేంజరస్ని కానీ పవర్ఫుల్ కానీ కంట్రోల్ చేయడాన్ని మనం టేమ్ అంటాం. సో సినోనిమ్స్ చూడండి మనకు: కంట్రోల్, సబ్డ్యూ, ట్రైన్ చేయడము అండ్ డొమెస్టికేట్ చేయడం. సో అపోజిట్ వర్డ్స్ ఏంటి? అన్లీష్ అంటే ఫ్రీగా వదిలేయడము, వైల్డ్ ఇగ్నోర్ వదిలేయడం, నెగ్లెక్ట్ అనే మీనింగ్ వస్తుంది. కంట్రోల్ చేయడాన్ని మనం టేమ్ అంటాం, ఊరికే వదిలేయడాన్ని ఏమంటాం? అన్లీష్ అంటాం మనం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ద కోచ్ ట్రైడ్ టు టేమ్ ద టీమ్స్ అగ్రెసివ్ బిహేవియర్ డ్యూరింగ్ ద ప్రాక్టీస్. కోచ్ ఏం చేశాడు? ట్రై చేశాడు. దేనికి? టు కంట్రోల్. దేన్ని కంట్రోల్ చేయడానికి? టీం యొక్క అగ్రెసివ్ బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. ఎందుకు? ఎప్పుడు? డ్యూరింగ్ ద ప్రాక్టీస్ టైంలో. సో ద కోచ్ ట్రైడ్ టు కంట్రోల్ ద టీమ్స్ అగ్రెసివ్ బిహేవియర్ డ్యూరింగ్ ద ప్రాక్టీస్. కంట్రోల్ చేశాడు అనమాట. నెక్స్ట్, పెగ్ అంటే మనకు వర్బ్ ఫామ్ అవుతుంది, ఇది నౌన్ కూడా అవుతుంది. ఇక్కడ మన కీ కాంటెక్స్ట్లో వర్బ్ ఫామ్ ఇది. ఓకేనా? వర్బ్ వచ్చే దాని మీనింగ్ ఇది మన కాంటెక్స్ని బట్టి వెళ్తున్నాము. ఓకేనా? పెగ్ అంటే మనకు టు సెట్ ఆర్ ఫిక్స్ ఎ స్టాండర్డ్ ఆర్ లిమిట్, ఒక వాల్యూని ఫిక్స్ చేయడం అనే మీనింగ్ గుర్తుంచుకోండి. సో డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్. టు సెట్ ఆర్ ఫిక్స్ ఎ స్టాండర్డ్ ఆర్ లిమిట్ అనమాట. ఇలా లిమిట్కి ఒక ఫిక్స్ చేయడం. ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ బై యువర్ సెల్ఫ్. మీ అంతటా మీరే చదువుకొని ఓన్గా అర్థం చేసుకునే కెపాసిటీ రావడానికే వీఆర్ ట్రయింగ్ అనమాట. సో ఓన్లీ నేను చదివి మీరు అర్థం చేసుకోవడం ద్వారా యూజ్ ఉండదు. సో నాతో పాటు మీనింగ్స్ మీరు ఐడెంటిఫై చేసి మీరే ఓన్గా సెంటెన్స్ని అనలైజ్ చేసే విధంగా ఐఎమ్ ట్రైనింగ్ యూ అనమాట. గ్రామర్తో, వొకాబులరీతో నేను మీకు ట్రైన్ చేస్తున్నాను. ఓన్లీ చదువుకుంటూ పోయి వింటే కదా నడవదు. సో యూ అప్లై ద గ్రామర్ టెక్నిక్స్ అండ్ వొకాబులరీ సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ అండర్స్టాండింగ్ స్కిల్స్ మోస్ట్లీ. ఐఎమ్ హెల్పింగ్ యూ హియర్. ఓకేనా? చలో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెగ్ అంటే ఇక్కడ మనం వర్బ్గా యూజ్ చేస్తాము. వర్బ్ అంటే యాక్షన్ తెలియజేస్తుంది. టు సెట్ ఆర్ ఫిక్స్ ఎ స్టాండర్డ్ ఆర్ లిమిట్. ఎగ్జాంపుల్ చూడండి. ద కంపెనీ పెగ్డ్, ఫిక్స్డ్ అనమాట. ద కంపెనీ ఫిక్స్ చేసింది ఇట్స్ ప్రాఫిట్ మార్జిన్ని ఎక్కడ? 10%గా ఫిక్స్ చేసింది అనమాట. సో ద కంపెనీ పెగ్డ్ ఇట్స్ ప్రాఫిట్ మార్జిన్ 10%గా ఫిక్స్ చేసింది అనమాట. ఈ మీనింగ్ ఐడియా ఉంటే మీకు కాంటెక్స్ట్ అనేది కూడా అర్థమవుతుంది. సో నెక్స్ట్, సిల్వర్ లైనింగ్ అనేది ఇది నౌన్ ఫ్రేజ్. ఇది నౌన్ అంటే సంథింగ్ గుడ్ దట్ కెన్ బి ఫౌండ్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్. బ్యాడ్లో గుడ్ సిచ్యువేషన్ అనమాట. సో సంథింగ్ గుడ్ దట్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్. ఎగ్జాంపుల్ అండి. ఐ మిస్డ్ ద కన్సర్ట్. నేను కన్సర్ట్ని మిస్ అయ్యాను. బట్ అయినా కూడా ద సిల్వర్ లైనింగ్ వాస్ గెటింగ్ టు రిలాక్స్ అండ్ వాచ్ ఎ మూవీ ఎట్ హోమ్ ఇన్స్టెడ్. సరే, కన్సర్ట్ ఏదో మిస్ అయ్యాను, ఇంట్లో ఉండి హ్యాపీ రిలాక్స్ అవుతాను. దాన్ని మనం ఎలా కంపేర్ చేస్తున్నాడు? సిల్వర్ లైనింగ్ అని చెప్తున్నాడు. అంటే సంథింగ్ గుడ్ ఇన్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్. గుడ్ అంటే బ్యాడ్లో కూడా గుడ్ చూసుకోవడం అనమాట. సో ఇది నౌన్ ఫ్రేజ్ అండి. నెక్స్ట్, ఇడియం. సో మీకు ఇడియమ్స్ అనేది ఎగ్జామ్స్లో ఖచ్చితంగా
ప్యాసేజ్లో వస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్ సపరేట్ సెక్షన్స్ కూడా ఉంటుంది. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే సెక్షన్ కూడా ఉంటుంది. సో డైలీ మీరు ఈ ఇడియమ్స్ యొక్క వర్క్ అంటే ఇడియమ్స్ నేర్చుకున్నట్లయితే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే సెక్షన్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇడియమ్స్ అంటే ఏంటి అంటే మీకు ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే దే డోంట్ గివ్ లిటరల్ మీనింగ్. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లిటరల్ మీనింగ్ ఇవ్వవు. అంటే డ్రాప్, యువర్ గన్, యువర్ గాడ్ అంటే డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు ఇక్కడ. సో యూ హ్యావ్ టు టేక్ అంటే మెటఫరిక్గా ఉంటుంది ఇది. సో డ్రాప్ యువర్, ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనుకోండి, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నారనుకోండి, ఇదంతా కూడా ఇడియం. అంటే ఒకప్పుడు బ్లూ మూన్లో అని కాదు, ఇక్కడ రేర్లీ అనే మీనింగ్ వస్తుంది. రేర్లీ అనే మీనింగ్ వస్తుంది. అంటే దే యాడ్ బ్యూటీ టు లాంగ్వేజ్. మనకేమన్నా సామెతలు అంటాం కదా, నార్మల్గా జాతీయంలో అంటాం వీటిని తెలుగులో. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్లీ అనమాట. సో అతను ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఈ కమ్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఇట్లా అనమాట. సో మొసలిక నీళ్ళు కార్చకు, ఇవన్నీ కూడా ఇడియమ్స్ అనమాట. సో ఇందులో ఈ ఇడియం మీనింగ్ ఏంటంటే డ్రాప్ యువర్ గాడ్ అంటే టు స్టాప్ బీయింగ్ కాషియస్ ఆర్ విజిలెంట్. అంటే విజిలెంట్ అంటే కేర్ఫుల్గా ఉండకపోవడం. డ్రాప్ యువర్ గాడ్ అంటే కేర్ఫుల్గా ఉండకపోవడము, స్టాప్ బీయింగ్ కేర్ఫుల్ అనమాట. సో దాని మీనింగ్ ఐడియా వస్తే మీకు కాంటెక్స్ట్ అని అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, అండ్ దట్ లీడ్స్ టు వాట్, దట్ లీడ్స్ టు ఏ రిస్క్ ఆఫ్ బీయింగ్ కాట్ ఆఫ్ ద గాడ్. మళ్ళీ కూడా ఇది కూడా ఇడియం, మొన్న డిస్కస్ చేసాం. కాట్ ఆఫ్ ద గాడ్ అంటే రిస్క్ సిచ్యువేషన్లో పడిపోవడం అనమాట. సో ఈ బీయింగ్ కేర్లెస్, డ్రాప్ యువర్ గాడ్ అంటే బీయింగ్ కేర్లెస్, సో దట్ యూ విల్ బీ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆఫ్టర్ దట్ అనమాట. ఎగ్జాంపుల్ అండి, యూ షుడ్ నెవర్ డ్రాప్ యువర్ గాడ్, యూ షుడ్ నెవర్ డ్రాప్ యువర్ గాడ్ వైల్ ట్రావెలింగ్ అలోన్ ఇన్ అన్ఫెమిలియర్ ప్లేసెస్. అన్ఫెమిలియర్ ప్లేసెస్లో మీరు ట్రావెల్ చేసినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. యూ షుడ్ నెవర్ డ్రాప్ యువర్ గన్ అంటే కేర్లెస్గా ఉండకూడదు అనమాట. Okay, so far we have discussed vocabulary from the editorial. Now let us discuss the editorial. And this editorial is talking about election overhang on economic activity. So ఈ article purely related to economics సంబంధించింది. సో ఏం చెప్తానంటే ఆథర్, డ్యూ టు సమ్ జనరల్ ఎలక్షన్, మన ఎలక్షన్ జరగడం ద్వారా దానిలో ఎకానమిక్ యాక్టివిటీ అనేది డీలే అవ్వడం. అంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది డీలే అవ్వడం అంటే ఫుడ్ ప్రైజెస్ పెరగడం, నాట్ ఓన్లీ ఫుడ్ ప్రైజెస్ అండ్ అన్ని ప్రైజెస్ పెరిగిపోవడం, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ఆ ఎలక్షన్స్ నుంచి ఇంకా ఆ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, ఇంకా కొనసాగుతుంది. ఇన్ఫ్లేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. అంటే ఎలక్షన్కి ఎందుకు లింక్ చేసి అంటే ఎలక్షన్స్ టైంలో గవర్నమెంట్ అనేది మనకి ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి, అంటే ఆ టైంలో స్పెండింగ్స్ అనేవి ఏమి ఉండవు. అంటే కాబట్టి ఏది ఎక్కడ స్పెండ్ చేయాలని క్లారిటీ ఉండదు కాబట్టి ఆ టైంలో అయిన డీలేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయ్యి ఇంకా కొనసాగుతుంది, అదొక ఆందోళనగా మారిపోయింది అన్నాడు. సో ఎలక్షన్ ఓవర్ హ్యాంగ్ అంటే ఆన్ ఎకనామిక్ యాక్టివిటీ అన్నాడు. ఆ ఎలక్షన్ ఏదైతే ఉందో అది ఎకనామిక్ యాక్టివిటీ మీద పడింది. అంటే గవర్నమెంట్ ఫామ్ అవ్వడం ఎంత టైం పట్టింది కదా. సో ఆ ప్రాసెస్లో జరిగినటువంటి ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే పాలసీ మేకింగ్స్ కానీ ఇవన్నీ చేయాలి కదా. సో అప్పుడు ఆ ఎలక్షన్ కోడ్ ఉండడం ద్వారా ఇవన్నీ చేయలేదు కాబట్టి ఆ టైంలో ఎలాగో చేయరు కదా. అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతుంది అని చెప్తున్నాడు. అంటే ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అయిపోయిందని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ హెడ్లైన్స్ ఆఫ్ ద ఆర్టికల్. హెడ్లైన్స్ అనగానే మీకు గుర్తుపెట్టుకోండి, మీకు రీడింగ్ కాంప్రహెన్షన్లో వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అని అడుగుతాడు. యూ కెన్ చూస్ లైక్ దిస్ అనమాట. టైటిల్ ఏంటంటే ఇది తీసుకోవచ్చు మీరు. అండ్ సబ్ టైటిల్ విల్ గివ్ యూ, సబ్ హెడ్లైన్స్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. మెయిన్ ఐడియా ఏంటి అసలు ఆర్టికల్ ద్వారా వాట్ డస్ అన్ ఆథర్ వాంట్ టు కాన్వే అని తెలియజేస్తుంది. మరి మెయిన్ ఐడియా అనేది ఇందులో ఉంటుంది. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ అంటే మీరు ఇది తీసుకోవచ్చు. సో ఒకసారి మెయిన్ ఐడియా ఏంటి, ఆథర్ వాట్ డస్ హీ వాంట్ టు కాన్వే అని చూద్దాం. ఇన్ఫ్లేషన్ రిమైన్స్ ఏ కన్సర్న్. ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా ఆందోళనగా అలాగే ఉంది అంటున్నాడు. రిమైన్స్ అంటే ఉంది అని కదా మీనింగ్ ఇక్కడ. ఇన్ఫ్లేషన్ రిమైన్స్ ఏ కన్సర్న్, ఇంకా ఆందోళన గురి చేస్తుంది అన్నాడు. ఎందుకు? యాజ్ ఈస్ షోయింగ్ ద రీజన్. మనకి యాజ్ అనే టైం తెలియజేస్తుంది, రీజన్ కూడా తెలియజేస్తుంది. సో యాజ్ ప్రైస్ ప్రెజర్స్ బ్రాడ్ అండ్ బియాండ్ ఫుడ్ అన్నాడు. అంటే ప్రైజులు అనేవి పెరిగిపోతున్నాయి. నాట్ ఓన్లీ ఫుడ్, బియాండ్ ఫుడ్ అంటే నాట్ ఓన్లీ ఫుడ్ ప్రైజెస్ బట్ ఆల్సో అదర్ ప్రైజెస్ లైక్ వేరే అదర్ కూడా పెరిగిపోతున్నాయి. అవన్నీ కూడా ఒక ఆందోళన క్రియేట్ చేస్తుందని చెప్తున్నాడు. అంటే ఫుడ్ ప్రైజెసే కాదు, అన్ని ప్రైజెస్ కూడా పెరిగిపోతున్నాయి. దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఆందోళన గురవుతుందని చెప్తున్నాడు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ రీడింగ్ ద ఆర్టికల్. సో లుక్ ఎట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ అనగానే మనకు అందులో గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఒక్కో సెంటెన్స్ మనకు ఒక్కో మీనింగ్ కాన్వే ఇస్తుంది. ప్రతి సెంటెన్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే లింక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కో సెంటెన్స్ ఒక్కో మీనింగ్ కాన్వే ఇస్తుంది. ఆ మీనింగ్ అర్థం కావాలంటే 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ టెల్ ఇన్ ఎవ్రీ ఎడిటోరియల్ సెషన్ 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్, నెవర్ ఎవర్ ఫర్గెట్. అవేంటి? ఫస్ట్ వన్ ఏంటంటే
సో ఒక సెంటెన్స్ మీనింగ్ అర్థం అవ్వాలంటే దానిలో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ సబ్జెక్ట్, వర్బ్, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా ఇంపార్టెంటే. అందులో మెయిన్గా మనకి బ్రెయిన్ అండ్ హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్. సబ్జెక్ట్ అంటే ఏంటి, మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి, దాని యొక్క యాక్షన్ని కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ కానీ తెలియజేస్తుంది. ఈ సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకి లింక్ దొరికితే మీనింగ్ అనేది ఫాస్ట్గా అర్థం. సో మీరు ఎప్పుడు కూడా ఫోకస్ చేయాలి సబ్జెక్ట్ వర్బ్. మధ్యలో వచ్చి మనకి ఈజీగానే అర్థమవుతుంది. ఈ లింక్ దొరకడం చాలా చాలా మీకు ఇంపార్టెంట్ అనమాట. సో ఒక సెంటెన్స్లో మీనింగ్ కాన్వే చేయాలంటే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటి, సబ్జెక్ట్ వర్బ్. మరి ఇవి ఎందులో వస్తాయంటే క్లాజెస్లో వస్తాయి. ఎక్కడ వస్తాయి మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే క్లాజెస్లో వస్తాయి. క్లాజెస్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. సబ్జెక్ట్ వర్బ్ ఇక్కడ ఉంటే మనకి మెయిన్ క్లాస్లో సబార్డినేట్ క్లాస్లో ఉంటాయి. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, ఇందులో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. కానీ దీనికి మనకు సబార్డినేట్ క్లాస్లో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వస్తాయి. నేను ఆ సెంటెన్స్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వస్తాయి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, వన్, వైలు, విచ్, దట్ ఇలా వస్తుంటాయి. మళ్ళీ దానిలో సబ్జెక్ట్ వర్బ్ ఉంటాయి. కానీ ఇదంతా కూడా ఎలా ట్రీట్ చేయాలి, మనము సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి దీన్ని. లైక్ నౌన్, అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. దీన్ని ఒక సింగిల్ పార్ట్గానే ట్రీట్ చేయాలి. మనకి మెయిన్ ఐడియా కాన్వే చేసేది మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకి మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది. ఇది వచ్చేసి మనకు అందులో పార్ట్. ఈ మెయిన్ క్లాస్లోనే ఇవన్నీ కూడా పార్ట్స్. సబార్డినేట్ క్లాస్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ మెయిన్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది దట్ విల్ గివ్ ద మెయిన్ ఐడియా అనమాట. దీనిలో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, అది మెయిన్ ఐడియా కాన్వే. ఇందులో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. కానీ ఇదంతా కూడా మనం నౌన్గా, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ట్రీట్ చేయాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. సో సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో అవి ఎందులో వస్తాయి, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్లో వస్తాయి. మెయిన్ క్లాస్ ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మన మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది. ఇందులో ఉన్న ఏంటి, మనకు సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా అంతా కలిపి తీసుకోవాలి. బట్ అందులో కూడా అవి కూడా ఇంపార్టెంట్ కనెక్షన్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ టెన్సెస్. సో టెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే అవి ఎక్కడ వస్తాయి టెన్సెస్ అంటే మళ్ళీ క్లాజెస్ వస్తాయి. టెన్సెస్ ఎక్కడ వస్తాయి, మెయిన్ క్లాస్లో, సబార్డినేట్ క్లాస్లో వస్తాయి. సబ్జెక్ట్ వర్బ్ ఉందంటే అక్కడ టెన్సెస్ అనమాట, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అవి మీకు ఐడియా ఉండాలి. అండ్ టెన్సెస్తో పాటు నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, చలో విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద ఆర్టికల్. సో లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. నేను ఈ కలర్ ఇచ్చాను చూసారా, ఈ కలర్ ఇచ్చినామంటే అక్కడ సబార్డినేట్ క్లాజ్ ఉన్నట్టు. అవి సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇలా కలర్స్ ఇచ్చినామంటే అక్కడ సబార్డినేట్ క్లాజ్ అనమాట. సో అదంతా కూడా మనం సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి. అది అందులో మనకు సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, నేను డిస్ప్లే చేస్తాను. సో ఆ కలర్స్ ఇచ్చినవి ఏంటి, ఆ వర్డ్స్ అవి సబార్డినేటింగ్ కంజంక్షన్, అంటే అక్కడ సబార్డినేట్ క్లాస్ ఉంది అనమాట. సో ఇదంతా కూడా మనకి సెంటెన్స్. సో సెంటెన్స్లో మనకి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటి, సబ్జెక్ట్ వర్బ్ అన్నాం కదా, అవి ఎందులో ఉంటాయి, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి ఫస్ట్ చూద్దాం. మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రొడక్షన్. ఇది మనకి మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ ప్రొడక్షన్. అంటే ఈ సెంటెన్స్ మొత్తం ప్రొడక్షన్ గురించి డిస్కస్ చేస్తుంది. దాని వర్బ్ ఎక్కడ ఉంది అంటే మనకు రిమైండ్. ఇక్కడ చూడండి, రిమైండ్, ఇది V2 ఫామ్. అంటే ద ప్రొడక్షన్ రిమైండ్, ప్రొడక్షన్ అలాగే ఉండిపోయింది అంటాడు. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్. ద ప్రొడక్షన్ రిమైండ్ లార్జ్లీ డాంపెండ్, అంటే ప్రొడక్షన్ అయితే తగ్గిపోయింది. డాంపెండ్ అంటే డిక్రీజ్డ్ అనమాట. సో ద మెయిన్ ఐడియా ఏంటి ఇందులో, ద ప్రొడక్షన్ రిమైండ్ లార్జ్లీ డాంపెండ్ అంటే తగ్గిపోయింది అని చెప్తున్నాడు. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ కాన్వే చేసే సబ్జెక్ట్ ఏంటి, మెయిన్గా ప్రొడక్షన్, వర్బ్ రిమైండ్. ఇది మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది కదా. నెక్స్ట్ సబార్డినేట్ క్లాస్లో సబ్జెక్ట్ ఏంటంటే ఇదంతా కూడా టైం క్లాస్లో. సో ద జనరల్ ఎలక్షన్, ఇది సబ్జెక్ట్, దాని వర్బ్ ఎండెడ్, ఇది V2 ఫామ్. సో అంతా కూడా ఎప్పుడు జరిగింది, వెన్ ద జనరల్ ఎలక్షన్ ఎండెడ్. ఓకే, ఎండ్ అయిన తర్వాత ఏంటి, ద ప్రొడక్షన్ రిమైండ్, అలాగే ఉండిపోయింది, డాంపెండ్ అంటే పడిపోయి అలాగే ఉండిపోయింది అంటున్నాడు. సో ఇది మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్. ఓకేనా, మన క్లాసెస్ కూడా వచ్చిన టెన్స్ ఏంటి, సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్, గతంలో జరిగిపోయింది అంటే జరిగిన న్యూస్ అంటే ఇదంతా కూడా. సో మరి ఒకసారి చదువుదామా సెంటెన్స్ పూర్తిగా. అసలు ఏంటి టాపిక్, ఏ ప్రొడక్షన్ ఏంటో చూద్దాం. ప్రొడక్షన్ ఎక్కడ, ఇన్ ఇండియాస్ 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్. అంటే ఈ ప్రొడక్షన్ ఎక్కడ, ఇండియా యొక్క 8 ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్లో ఆ ఏదైతే ప్రొడక్షన్ ఉందో అది తగ్గిపోయింది అన్నాడు. ఎలా, లార్జ్లీ, చాలా ఎక్కువగా తగ్గిపోయిందంట. డాంపెండ్ ఎలా, బై ద ఇంపాక్ట్ ద్వారా. ఏ ఇంపాక్ట్ అది, ఇంపాక్ట్ ఆఫ్ స్లో డౌన్ ఇంపాక్ట్ ద్వారా ఈ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది అన్నాడు. ఎక్కడ, ఏ ప్రొడక్షన్, ఇండియాస్ 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్లో ఈ ప్రొడక్షన్ తగ్గిపోయింది అన్నాడు. ఇంపాక్ట్ ఆఫ్ ద స్లో డౌన్ అంటే ఇంపాక్ట్ ఆఫ్ ఎ స్లో డౌన్. ఏ స్లో డౌన్, ఇన్ ఎ స్టేట్ స్పెండింగ్ ఆన్ పబ్లిక్ వర్క్స్. అంటే పబ్లిక్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, రోడ్డు, ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి చూడండి ఇవేంటి,
మనకు ఫస్ట్ ఇండియా యొక్క ఎయిట్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ ఏంటో చూడండి. అవి స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ, కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ అండ్ ఫర్టిలైజర్స్, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ తగ్గిపోయింది అన్నాడు. అండ్ పబ్లిక్ వర్క్స్ పైన స్పెండ్ చేయడం అనేది తగ్గిపోవడం ద్వారా ఇదంతా జరిగింది. పబ్లిక్ వర్క్స్ అంటే ఏంటవి? రోడ్స్, బ్రిడ్జెస్, వాటర్ సప్లై, స్యూయేజ్, పబ్లిక్ బిల్డింగ్స్, పార్క్స్, వీటిపైన ఏదైతే ఉందో ఇది తగ్గిపోవడం ద్వారా, స్పెండింగ్ చేయడం అంటే వాటి మీద ఖర్చు చేయకపోవడం ద్వారా ఇందులో ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది అన్నాడు. ఒకసారి మీకు చూడండి, ఇప్పుడు క్లియర్ అర్థమవుతుంది. So production in India's 8 crore infrastructure sectors remained largely dampened by the impact of a slowdown. Ekkada slowdown? In a situation the spending on and a slowdown in spending on public works in June. June ఈ స్పెండింగ్ ఏది తగ్గడం ద్వారా, ఇందాక డిస్కస్ చేసిన పబ్లిక్ వర్క్స్ వాటిలో స్పెండింగ్ తగ్గడం ద్వారా వాళ్ళ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే when the general election ended in the early part of the month. ఆ మంత్ refers to June. ఇక్కడ అంటే జూన్లో తొందరగా అంటే ఫస్ట్ వీక్లోనే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా జరిగింది అన్నాడు. అండ్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఏ న్యూ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్. అంటే సెంటర్లో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఏదైతే ఆ ఎలక్షన్ జరిగిందో అప్పటి వరకు కూడా ప్రొడక్షన్ అనేది మొత్తం పడిపోయింది, అది ఇంకా అలాగే ఉంది అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇట్ ఈస్ టాక్ ఈ ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ప్రొడక్షన్ రిమైన్డ్ లార్జ్లీ డాంపెండ్, రెడ్యూస్డ్ బై ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ స్లో డౌన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు చూడండి ఇక్కడ వరకు ఉంది. ఇది కూడా మనకి ఇట్లా మనకి సబార్డినేట్ కంజంక్షన్స్ వచ్చినాయంటే దానికి మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్లో వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది అండ్ మోర్ దెన్ వన్, ఒకటి కాకుండా ఎక్కువైనా ఉండొచ్చు సబార్డినేట్ క్లాసెస్ ఉంటాయి. వన్ మెయిన్ క్లాస్ అండ్ మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాస్. ఇక్కడ దట్ ఉందంటే సబార్డినేట్ క్లాస్ అనమాట. అంటే ఇదంతా కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. సో మనకి ఫస్ట్ ఏదైనా సరే మెయిన్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్, రైట్? అంటే మెయిన్ క్లాస్ అనే సబ్జెక్ట్ ఏంటి అంటే ద హీట్ వేవ్స్ అనేది ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్. దాని వర్బ్ ఎక్కడ ఉంది అంటే చూడండి ఎక్స్టెండెడ్, ఇది వర్బ్, ఇది వీటి ఫామ్. అంటే ద హీట్ వేవ్స్ ఎక్స్టెండెడ్ ఇన్ టు జూన్, అంటే జూన్లో కూడా ఎక్స్టెండ్ అయిన హీట్ వేవ్స్ అని చెప్తున్నాడు. ఇందులో సబ్జెక్ట్ ఏంటి మెయిన్గా ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి ప్రొడక్షన్, దాని వర్బ్ ఏంటి అక్కడ రిమైండర్ వచ్చింది. దీని సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ మనకి ద హీట్ వేవ్స్, దాని యొక్క వర్బ్ ఏంటి ఎక్స్టెండెడ్. ఈ లింక్ మెయిన్ సబ్జెక్ట్ వర్బ్ అని వచ్చినాయి కదా, ఇది పాస్ట్ టెన్స్, మళ్ళీ సింపుల్ పాస్ట్. ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి దట్, మళ్ళీ దట్ రెఫర్స్ టు హీట్ వేవ్స్ అగైన్, ఇది అడ్జెక్టివ్ క్లాస్ అంటారు. అడ్జెక్టివ్ రెఫర్స్ టు ద నౌన్స్. వర్బ్ వచ్చేసి హ్యాడ్ ఇంపాక్టెడ్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది కూడా జరిగిపోయింది అనమాట. ఎప్పుడు మనకి హ్యావ్ హ్యాజ్ వచ్చినా, మనకి హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వచ్చినా వీటి వస్తుంది. హ్యాడ్ ఇంపాక్టెడ్ అంటే గతం ఇదంతా. ఓకేనా? ద హీట్ వేవ్స్ దట్ హ్యాడ్ ఇంపాక్టెడ్ అన్నాడు, ఎక్స్టెండెడ్ ఇన్ టు జూన్ అన్నాడు, జూన్లో కూడా ఎక్స్టెండ్ అయ్యాడు. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది కదా, నేను 2 పాయింట్స్ చెప్పాను. సబ్జెక్ట్ వర్బ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ఏంటిది, ఇక్కడ మెయిన్ క్లాస్లో ద హీట్ వేవ్స్ ఎక్స్టెండెడ్ ఇన్ టు జూన్ అన్నాం. అండ్ ఇందులో సబార్డినేట్ క్లాస్లో సబ్జెక్ట్ ఏంటి మనకు దట్ రెఫర్స్ టు హీట్ వేవ్స్. దాని వర్బ్ ఏంటి హ్యాడ్ ఇంపాక్టెడ్, ఇంపాక్ట్ చేసినాయి అని చెప్తాను, రైట్? సో ఇది అడ్జెక్టివ్ క్లాస్. ఈ వెన్ వచ్చింది అడ్వర్బ్ క్లాస్. ఈ సబార్డినేట్ క్లాస్ని మనం నౌన్ అడ్జెక్టివ్ అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. ఒకవేళ ఇఫ్ దిస్ ఇస్ మాడిఫైయింగ్ ఎ నౌన్ ద అడ్జెక్టివ్, ఇఫ్ దిస్ ఇస్ షోయింగ్ టైమ్, రీజన్, ప్లేస్, అది అడ్వర్బ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ నౌన్. మరి ఓకే, అర్థమైంది కదా? సో మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ ఏంటి హీట్ వేవ్స్. చలో ఇప్పుడు కలపండివి, మీకు అర్థమవుతుంది మీనింగ్. చలో ద హీట్ వేవ్స్ ఎంత సింపుల్ పాస్ట్ టెన్స్, ఒకటి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంతా గతం. ద హీట్ వేవ్స్ దట్ హ్యాడ్ ఇంపాక్టెడ్, హీట్ వేవ్స్ అయితే ఇంపాక్ట్ చేసినాయో, దట్ హ్యాడ్ ఇంపాక్టెడ్, ఏం ఇంపాక్ట్ చేసినాయి? ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఎకానమిక్ యాక్టివిటీ, ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఎకానమిక్ యాక్టివిటీని హీట్ వేవ్స్ అనేవి ఇంపాక్ట్ చేసినాయి అని చెప్తున్నాడు. ఇన్ ద కంట్రీస్, ఎక్కడ కంట్రీ యొక్క నార్థన్ ఆర్ వెస్టర్న్ పార్ట్స్లో ఇవన్నీ కూడా హీట్ వేవ్స్ అని ఇంపాక్ట్ చేసినాయి. ఎక్కడ ఎకానమిక్ యాక్టివిటీని ఇంపాక్ట్ చేసినాయి ఈ ప్లేసెస్లో. ఎక్కడ మేలో ఇంపాక్ట్ చేసినాయి అని చెప్తాను, అంటే మేలో జరిగిన ఇష్యూ. అండ్ ఏ విధంగా దట్ హీట్ వేవ్స్ ఎక్స్టెండెడ్ ఇన్ టు జూన్ కూడా ఎక్స్టెండ్ అయినాయి హీట్ వేవ్స్ అని చెప్తున్నాడు. ఇట్ ద హోల్ టాపిక్ ఈజ్ అబౌట్ హీట్ వేవ్స్. ఇక్కడ ఇవంతా కూడా ఎఫెక్ట్ చూపించినాయి ఎకనామిక్ యాక్టివిటీ పైన. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్, అంటే ఇట్ ఈస్ మాడిఫైయింగ్ ద హోల్ సెంటెన్స్. ఇలా మీకు కామా తర్వాత అంటే సెంటెన్స్ లాస్ట్లో కానీ సెంటెన్స్ స్టార్టింగ్లో కానీ ఇలా ఐఎన్జీ వచ్చింది అనుకోండి, వాటిని మనం అడ్వర్బియల్ ఫ్రేజెస్ అంటాం. దట్ మాడిఫైస్ ద హోల్ సెంటెన్స్. అంటే ఎలా జరిగిందంటే ఇదంతా కూడా హీట్ వేవ్స్ ఎక్స్టెండెడ్ ఇన్ టు జూన్, యాడింగ్ టు ద ఓవరాల్ స్లోడౌన్. అంతా కూడా ఓవరాల్ స్లోడౌన్కి గురి చేసిందంట. ఎంత జరిగింది కూడా ఎక్కడ? ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఆ హీట్ వేవ్స్ ఏదైతే ఉన్నాయో, ఇంపాక్ట్ ఏదైతే ఉందో టోటల్ ఓవరాల్ ప్రొడక్షన్స్ పైన ఎఫెక్ట్ చూపించాడు. నెక్స్ట్ సెంటెన్స్. సో ప్రతి సెంటెన్స్ మీనింగ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నేనేం గ్రామర్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, వెరీ ఈజీ టు అండర్స్టాండ్.
విత్ హెల్ప్ ఆఫ్ గ్రామర్. అంటే డైలీ మనకు అలవాటు అయినప్పుడు తర్వాత మనకు ఆటోమేటిక్గా ఏది సబ్జెక్ట్ అవ్వకపోతే మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ ఉండాలి. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు, ఓకేనా, ఇక్కడ వరకు చూడండి, ఫుల్ స్టాప్. ఇదంతా కూడా మనకి ఒకటే. సో ఇందులో ఎటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ లేవు కాబట్టి ఇది ఓన్లీ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఓన్లీ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ప్రావిజనల్ డాటా అనేది సబ్జెక్ట్. ఇక్కడ ఇది సబ్జెక్ట్. ప్రావిజనల్ డాటా అంటే టెంపరీగా ఉన్నటువంటి డాటా అనమాట. టెంపరీ క్యాలిక్యులేషన్స్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అది చేంజ్ అవ్వచ్చు, సబ్జెక్ట్ చేంజ్ అనమాట. ఇది ప్రావిజనల్ డాటా, దాని వర్బ్ వచ్చేసి మనకి షో. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రావిజనల్ డాటా షో, ఇది వర్బ్. మనకి డాటా అనేది సింగులర్ ప్లూరల్ యూజ్ చేయొచ్చు. ఇది డాటా కాబట్టి ఇది ప్లూరల్గా తీసుకున్నాము. ఇక్కడ షో అని, ద డాటా షో అనమాట. ప్రావిజనల్ డాటా షో ఏం చూపిస్తుంది? అవుట్పుట్ ఇన్ 5 ఆఫ్ ద సెక్టార్స్. 8లో 5 సెక్టార్స్ని చూపిస్తుంది, ఇండికేట్ చేస్తుంది అన్నాడు. డాటా ఇండికేటింగ్ ద డాటా ఇండికేట్ అవుట్పుట్ ఇన్ 5 సెక్టర్స్ అని చెప్తుంది. చలో ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది కదా. ద డాటా ప్రావిజనల్ డాటా అంటే సబ్జెక్ట్ టు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది వాల్యూ అనమాట. ప్రావిజనల్ అంటే టెంపరీ. సో టెంపరీ క్యాలిక్యులేషన్ అనమాట. ఏంటి? షో అవుట్పుట్ ఇన్ 5 ఆఫ్ ద 8 సెక్టర్స్. 5 ఆఫ్ ద 8 సెక్టర్స్లో ప్రొడక్షన్ తెలియజేస్తుందంట. మొత్తం చూద్దామా. సో ప్రావిజనల్ డాటా, ఇక్కడ డాటా ఆన్ ద ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అండ్ ICE రిలీజ్డ్ బై ద కామర్స్, ద డాటా రిలీజ్డ్ బై కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ అండ్ కామర్స్ రిలీజ్ చేసిన డాటా గురించి మాట్లాడుతుంది. ఇది అంతా కూడా ఇక్కడ ద డాటా ఆన్ ద ప్రావిజనల్ డాటా ఆన్ ద ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ రిలీజ్డ్ బై ద కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆన్ July 31st రోజు అయితే రిలీజ్ చేయడం జరిగిందో దట్ షోస్ అనమాట. ద డాటా షో ప్రొడక్షన్ ఇన్ 5 ఆఫ్ ద సెక్టార్స్. 5 సెక్టార్లో ఉన్నటువంటి డాటా గురించి మాట్లాడుతున్నాడు. ద ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. సఫర్ అయ్యింది అంట, అంటే సఫర్ అయినాయి. ఐదర్ షార్ప్ డిసెలరేషన్ అంటే డిక్రీస్, షార్ప్ డిసెలరేషన్ ఇన్ గ్రోత్లో తగ్గిపోవడం అనేది సఫర్ అయి ఉంది అంటున్నాడు. ఆర్ కాంట్రాక్టెడ్ అంటే రెడ్యూస్డ్, పడిపోవడం అంటే గ్రోత్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది సో ద సెక్టార్స్ యొక్క ప్రొడక్షన్ గురించి మాట్లాడుతుంది. ద ప్రొడక్షన్ అంటే ఇక్కడ ఏమన్నాడు, ఆ డాటాలో ఏం చెప్పిండు? ద ప్రొడక్షన్ ఆఫ్ ద 5 సెక్టార్స్ సఫర్ అయ్యి ఉండొచ్చు. ఇలా షార్ప్ డిసెలరేషన్ ఇన్ గ్రోత్లో సఫర్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. డాటా ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఆర్ ద అవుట్పుట్ కాంట్రాక్టెడ్, ద ప్రొడక్షన్ కాంట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఎర్లియర్ ప్రొడక్షన్, అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే అక్కడ నుంచి తగ్గిపోయి ఉండొచ్చు అంటున్నాడు. అండ్ రిజల్టింగ్ ఇన్ ఓవరాల్ సెక్టార్ గ్రోత్ స్లోయింగ్. ఓవరాల్ సెక్టార్ గ్రోత్ అంటే 8 టోటల్ సెక్టార్ గ్రోత్కి ఇదంతా కూడా ఇంపాక్ట్ పడుతుంది అన్నాడు. అంటే రిజల్టింగ్ ఇన్ ఓవరాల్ సెక్టార్ గ్రోత్ స్లోయింగ్ అంటే గ్రోత్ పడిపోతుంది అనమాట. టు 20 month లో 4% అన్నాడు. అంటే ఈ 20 monthsలో ఇది చాలా 4%కు పడిపోయిందని చెప్తున్నాడు. ఈస్ కంపేరింగ్ ద రిజల్ట్ ఆఫ్ గ్రోత్ స్లోయింగ్ డౌన్ టు 20 month లో 4%. అంతా కూడా ఈ 20 monthలో 4% పడిపోయింది అని చెప్తాడు. ఇదంతా కూడా దిస్ ఇస్ షోయింగ్ వాట్, ఈ డాటా చూపిస్తుంది అనమాట. ద డాటా షో ద ప్రొడక్షన్ ఆఫ్ దీస్ 5 సెక్టార్స్. ఓకేనా, దే సఫర్డ్. ఏ విధంగా? డిసెలరేషన్ అంటే గోయింగ్ అంటే డిక్లైనింగ్ ఇన్ గ్రోత్, ఆర్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ద అంటే కాంట్రాక్టెడ్ ఫ్రమ్ ద వాల్యూ డిక్రీస్డ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్, అంటే ద ఎర్లియర్ పీరియడ్ అంటే ద ప్రీవియస్ ఇయర్ ఆ టైంలో కంపేర్ చేస్తున్నాడు. అక్కడ నుంచి తగ్గింది అంటున్నాడు. ఈ ప్రొడక్షన్ గురించి టాపిక్ అంతా కూడా ప్రొడక్షన్ అక్కడ నుంచి తగ్గింది అంటున్నాడు. అండ్ రిజల్టింగ్ ఇన్ ఓవరాల్ సెక్టర్స్, అన్ని సెక్టర్స్ మీద దీని రిజల్ట్ పడింది అంటున్నాడు. ఎలా? స్లోయింగ్ టు 20 monthలో 20 నెలల్లో 4%కి పడిపోయింది అని చెప్తాడు. ఎంత కూడా లోయెస్ట్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో చూడండి, మళ్ళీ ఈ బ్లూ కలర్లో పెట్టాను. ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్, అంటే సబార్డినేట్ క్లాజెస్ ఉన్నట్టు అక్కడ. సో ఇదంతా కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్నాయంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్లో 1 మెయిన్ క్లాజ్ ఉంటుంది, మోర్ దెన్ 1 సబార్డినేట్ క్లాజ్. ఇందులో మనకు మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ మనకు మెయిన్ ఐడియా కాంప్లెక్స్. ఇందులో మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ ఏంటంటే మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది మనకి సబ్జెక్ట్. ఇక్కడ డిక్లైన్ ఇది వర్బ్, అంటే ఇది మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ అనమాట. వైల్ అనేది ఏం తెలియజేసింది? ఇట్ షోస్ డిఫరెన్స్ చూపిస్తుంది ఈ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్. సో ఎలక్ట్రిసిటీ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎలక్ట్రిసిటీ జనరేషన్ డిక్లైన్డ్ బై
3.6% ఫ్రమ్ అని అంటున్నాడు. ఓకేనా, ఇందులో సబ్జెక్ట్ మొత్తం చదువుదాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, మెయిన్గా ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఏదైతే ఉందో డిక్లైన్ అయింది అంటున్నాడు. ఇది సబ్జెక్ట్ వర్బ్, ఇది సింపుల్ పాస్ట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మళ్ళీ ఇందులో రెండు సబార్డినేట్ క్లాస్, మళ్ళీ క్లాస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద అవుట్పుట్. దీని వర్బ్ ఎక్కడ ఉంది అంటే మనకి కాంట్రాక్ట్. ఇది దీని లింక్ చేయండి. ద ప్రొడక్షన్ కాంట్రాక్ట్ రెడ్యూస్డ్ అనమాట. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఈ ద హెవియెస్ట్ వెయిట్ అనే సబ్జెక్ట్, హ్యాజ్ అనేది వర్బ్. దాని లింక్ హ్యాజ్ అంటే ప్రజెంట్ ఉంది, దాని వెయిట్ అంటాడు. సో కాంటెక్స్ట్ చూద్దామా. సో వైల్ షోస్ ద డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిసిటీ జనరేషన్ నుంచి ద అవుట్పుట్ ఆఫ్ రీఫైనరీ ప్రొడక్ట్స్ కున్న వాటి డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట. సో వైల్ ద ప్రొడక్షన్ ఆఫ్ అంటే ద అవుట్పుట్ ఆఫ్ రీఫైనరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, 28% హ్యాస్ ద హెవియెస్ట్ వెయిట్ ఆన్ ద ICI. ఈ వెయిట్లో అంటే ఇందాక మనం డిస్కస్ చేసిన ICI అంటే ఏంటి, ద ఇండెక్స్ ఆఫ్ 8 crore ఇండస్ట్రీస్లో అది ఎక్కువ 28% వెయిట్గా ఉందంట. అంటే 28% ఉంది అని చెప్తున్నాడు. ఏది, ద ప్రొడక్షన్ ఆఫ్ రీఫైనరీ ప్రొడక్ట్స్ విచ్ హ్యాస్ అంటే విచ్ ఈస్ 28% ఎంత హెవియెస్ట్ వెయిట్గా ఉంది అంటున్నాడు. హెవియెస్ట్ వెయిట్గా ఉందన్నాడు అందులో 8 crore ఇండస్ట్రీస్లో, అందులో ఆ ఇండెక్స్లో అని చెప్తున్నాడు. ఎంత ఉంది, 28% ఉన్నాడు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ ఇయర్తో కంపేర్ చేస్తే 28% ఉందన్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 5 months, 5 monthsలో ఇది ఫస్ట్ టైం అంటున్నాడు. అండ్ స్ట్రాంక్ అంటే ద అవుట్పుట్ గురించి రెండు వర్బ్స్ ఉన్నాయి ఇక్కడ. అవుట్పుట్ కాంట్రాక్టెడ్ అండ్ ప్రొడక్షన్ కాంట్రాక్టెడ్. మళ్ళీ సేమ్ అవుట్పుట్ స్ట్రాంక్ బై అవుట్పుట్ పడిపోయింది. ఎంత, 1.5% పడిపోయింది అన్నాడు. ఇదంతా కూడా రీఫైనరీ ప్రొడక్ట్స్ గురించి డిస్కషన్. రీఫైనరీ ప్రొడక్షన్స్ ఇప్పుడైతే ప్రజెంట్ ఎంత ఉంది, 28% హ్యాస్ ద హెవియెస్ట్ వెయిట్ ఆన్ ద IC అన్నాడు. హెవియెస్ట్ వెయిట్గా ఉన్నాయి వాటి అంటున్నాడు. అండ్ కంపేర్ టు ఇయర్ ఆన్ ఇయర్ అన్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 5 months అన్నాడు. 5 monthsలో ఏ విధంగా అంటే స్ట్రింక్ అంటే ఏంటి, డిక్లైన్. స్ట్రాంగ్ అంటే V2 ఫామ్. ఇది స్ట్రాంక్ బై 1.5%గా పడిపోయింది అన్నాడు దాని యొక్క ప్రొడక్షన్. నెక్స్ట్ వైల్ ఇది ఇలా ఉంటాయి. ఎలక్ట్రిసిటీ జనరేషన్ డిక్లైన్ పడిపోయింది. ఎంతకు, 3.6%గా పడిపోయింది అంట. ఇక్కడ నుంచి ఫ్రమ్ మేస్ ఆల్ టైమ్ హై లెవెల్ అంటే మేలో ఉన్న హై లెవెల్ నుంచి ఆ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది పడిపోయింది అంటున్నాడు. ఎలక్ట్రిసిటీ జనరేషన్ డిక్లైన్డ్ ఫ్రమ్ హై లెవెల్. ఇక్కడ మే యొక్క ఆల్ టైమ్ లెవెల్ నుంచి హై లెవెల్ నుంచి పడిపోయింది. ఎంతవరకు, 3.6%కి పడిపోయింది అని చెప్తుంది. సో ఇందులో మనకి ఏం చెప్పాడు స్టేట్మెంట్లో అంటే ద అవుట్పుట్ ఆఫ్ రిఫైనరీ ప్రొడక్ట్స్ గురించి చెప్పాడు అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ గురించి కంపేర్ చేస్తాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో కూడా మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఇదంతా కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మెయిన్గా సబ్జెక్ట్ మనకి మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ద ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పాన్షన్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్. ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పాన్షన్ సబ్జెక్ట్. దాని వర్బ్ ఎక్కడ ఉందంటే మనకు ఇది. హాల్వుడ్ అంటే డివైడ్ ఇంటూ 2 parts అంటే 50-50గా డివైడ్ అంటే ద ఎక్స్పాన్షన్ డివైడెడ్ ఇన్ పేస్ టు అంటే మేలో ఉన్న 13.7% నుంచి ఎంతకు వచ్చింది, 7.7%కి వచ్చింది అనమాట. అంటే ద ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పాన్షన్ ఏదో ఉందో డివైడెడ్ ఇన్ పేస్ టు 7.7% ఫ్రమ్ మేస్ 13.7% అన్నాడు. దాని సబ్జెక్ట్ ఏది ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్, ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పాన్షన్. ఏ ఎక్స్పాన్షన్ అంటే ఇన్ ద కీ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్నటువంటి ఎక్స్పాన్షన్ గురించి మాట. అండ్ ఇందులో సబ్జెక్ట్ ఒకసారి చూడండి, మనకి ఏంటి మెయిన్ సబ్జెక్ట్, ద ఎక్స్పాన్షన్ మెయిన్ సబ్జెక్ట్. హాల్వుడ్ అనేది మనకు మెయిన్ వర్బ్, దాని లింక్ మెయిన్ క్లాస్లో ఉన్న. మరి ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే విచ్ అనేది సబ్జెక్ట్, విచ్ రెఫర్స్ టు ద ఏది ఎలక్ట్రిసిటీ సెక్టార్, హ్యాస్ దానికి వర్బ్. ఫస్ట్ ఎక్కడ ఉంది మనకి రిఫైనరీ ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేశాడు. అది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హెవియెస్ట్ వెయిట్గా ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ ఏంటిది, ఎలక్ట్రిసిటీ సెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. సో విచ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అండ్ హ్యాస్ వర్బ్ దానికి. ఇది అడ్జెక్టివ్ క్లాస్. ఇది దేని మాడిఫై చేస్తుంది, ఎలక్ట్రిసిటీ సెక్టర్ గురించి, దానిలో ఎక్స్పాన్షన్ గురించి మాడిఫై చేస్తుంది. అండ్ ఇందులో యాజ్ అనేది మళ్ళీ సబార్డినేటింగ్ కంజంక్షన్, అది రీజన్ తెలియజేస్తుంది, రైట్, రీజన్ కానీ టైం. దానిలో సబ్జెక్ట్ వచ్చేసి మనకు స్టార్ట్, వర్బ్ వచ్చేసి హెల్ప్డ్ అంటే ద స్టార్ట్ హెల్ప్డ్ ఈజ్. ఓకే, హెల్ప్డ్ అనేది వర్బ్ ఇది. అంటే ద స్టార్ట్ హెల్ప్డ్ ఈజ్ అంటే తగ్గించింది, పవర్ డిమాండ్ తగ్గించింది. ద స్టార్ట్ ఆఫ్ మన్సూన్ రెయిన్స్ ఏదైతే ఉందో ప్రారంభం, హెల్ప్డ్ ఈజ్ పవర్ డిమాండ్ అంటే వర్షాలు పడితే ఎయిర్ కండిషన్స్ ఇవన్నీ ఏవి యూజ్ చేయరు కాబట్టి పవర్ డిమాండ్ తగ్గింది అన్నాడు. ఇదంతా అర్థం కావాలంటే ఒకసారి కాంటెక్స్ట్ చూద్దాం. సో ఓకేనా, ఇందులో సబ్జెక్ట్ ఏంటి, ఇదే మనకి సబ్జెక్ట్, దీని వర్బ్ లింక్ ఇది. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, ద స్టార్ట్, దేనికి హెల్ప్, ఇది అంటే హెల్ప్ అనేది వర్బ్.
సో మెయిన్గా మనకు ఆ మీనింగ్ కాన్వర్సేషన్ ద ఎక్స్పాన్షన్, ద ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పాన్షన్ అనేది మెయిన్ సబ్జెక్ట్. చూద్దామా? ద ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పాన్షన్, ఎక్కడ ఎక్స్పాన్షన్ ఇన్ ద కీ ఎలక్ట్రిసిటీ సెక్టార్, కీ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఎక్స్పాన్షన్ అయితే ఉందో ఏ సెక్టర్ అది, విచ్ హ్యాస్ ద సెకండ్ హెవియెస్ట్ వెయిట్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ అబౌట్ 20%. ఇది 20% వెయిట్గా ఉంది అన్నాడు, హెవియెస్ట్ వెయిట్గా ఉందా అయింది. సో 28% మరి, ఇది 20% అన్నాడు. ఎలక్ట్రిసిటీ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాడు. ఆల్మోస్ట్ halved in pace to ఎంత డివైడెడ్ టు 7.7% ఫ్రమ్ 13.7% నుంచి ఇంతకు పడిపోయింది చెప్తున్నాడు. సో ఎందుకు ఈజ్ షోయింగ్ ద రీజన్ ఫర్ దట్ అంటే ఎందుకు ఎలక్ట్రిసిటీలో ఇంత పడిపోవడం జరిగిందంటే యాజ్ ద స్టార్ట్ ఆఫ్ మన్సూన్ రెయిన్స్ రావడం ద్వారా ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, కొన్ని పార్ట్స్లో ద హెల్ప్డ్ అంటే ద స్టార్ట్ ఆఫ్ మన్సూన్ రెయిన్స్ హెల్ప్ చేశాయి అన్నాడు. హెల్ప్ టు ఈజ్ పవర్ డిమాండ్ తగ్గడం ద్వారా ఇదంతా జరిగింది అన్నాడు. పవర్ డిమాండ్ తగ్గడం ద్వారా ఇయర్ ఎక్స్పాన్షన్ ఇన్ ద కీ ఎలక్ట్రిసిటీ సెక్టార్ డివైడెడ్ ఇక్కడ ఇంత నుంచి ఇంత తగ్గింది అన్నాడు. ద రీజన్ పవర్ డిమాండ్ తగ్గడం ద్వారా. ఎందుకు పవర్ డిమాండ్ తగ్గిందంటే బికాస్ ఆఫ్ రెయిన్స్ రావడం ద్వారా అందరూ కూలర్స్ ఇవన్నీ కూడా యూస్ చేయరు, వాటిని కొనరు మోస్ట్లీ. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్స్, ఎందుకంటే మనకి ఇక్కడ సబ్ఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉన్నాయంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్. అందులో మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే జూన్స్ డెబిలిటేటింగ్ హీట్ వేవ్స్. ఇది మనకి సబ్జెక్ట్ అంటే డేంజరస్ హీట్ వేవ్స్ అనమాట. డెబిలిటేటింగ్ అంటే ఏంటి, ఇక్కడ మనకు మేకింగ్ సంథింగ్ వీకర్ అని అంట. సో ఇక్కడ హీట్ వేవ్స్, సీరియస్ హీట్ వేవ్స్ గురించి మాట్లాడతాయి. ఎప్పుడవి జూన్కి సంబంధించిన దాని వర్బ్ ఎక్కడ ఉందంటే మనకి సాప్డ్ అంటే రెడ్యూస్డ్. అంటే జూన్ యొక్క డెబిలిటేటింగ్ సీరియస్ హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్ని తగ్గించాయంట. సాప్డ్ డిమాండ్ దేనికి, డిమాండ్ ఫర్ స్టీల్ కూడా డిమాండ్ తగ్గించినాయని చెప్తున్నాడు. ఇది మెయిన్ సబ్జెక్ట్ మెయిన్. ఇక్కడ విచ్ అనేది విచ్లో మనకి ఈ క్లాస్లో ఇండియా మీటలాజికల్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ అండ్ పెగ్డ్ అనే వర్బ్. పెగ్డ్ అంటే ఫిక్స్డ్ దాని వర్బ్ అది. విచ్ రెఫర్స్ టు వాట్, హీట్ వేవ్స్ గురించి చెప్తుంది కాబట్టి అడ్జెక్టివ్ క్లాస్. అండ్ ఇందులో యాజ్ అనేది మళ్ళీ కంజంక్షన్ వచ్చింది. దీనిలో సబ్జెక్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ సబ్జెక్ట్, స్ట్రగుల్డ్ వర్క్ దానికి అంటే యాక్టివిటీ స్ట్రగుల్ అయింది అంటున్నాడు. ఇదంతా మనం ఒకసారి చూద్దాం. సో ఇది అడ్వర్బ్ క్లాస్, ఇది అడ్జెక్టివ్ క్లాస్. దీన్ని ఇట్ రెఫర్స్ టు నౌన్ రైట్, హీట్ వేవ్స్, అండ్ ఇట్ రెఫర్స్ టు ఇట్ డినోట్స్ రీజన్ తెలియజేసి అడ్వర్బ్ అండ్ నౌన్ ని మాడిఫై చేసేది అడ్జెక్టివ్. సో కాన్సెప్ట్. హవెవర్ అయినా కూడా జూన్స్ డెబిలిటేటింగ్ హీట్ వేవ్స్, సీరియస్ హీట్ వేవ్స్ ఏదైతే జూన్లో జరిగినాయో అవి విచ్ ద ఇండియా మీటలాజికల్ డిపార్ట్మెంట్ ఫిక్స్డ్ ఎట్ ఏ 14-year హై. అంటే 14 yearsలో ఈ హీట్ వేవ్స్ అనేది చాలా హైగా ఉన్నాయని వాళ్ళు చెప్పారు అనమాట, ఫిక్స్ చేశారు అది వాల్యూ. ఏవైతే ఉన్నాయో అంటే ద సీరియస్ హీట్ వేవ్స్, జూన్స్ యొక్క సీరియస్ హీట్ వేవ్ సాప్డ్ డిక్రీజ్డ్ డిమాండ్ ఫర్ స్టీల్ యొక్క డిమాండ్ తగ్గించినాయి అన్నాడు. ఎందుకు, రీజన్ ఏంటి, యాజ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది స్ట్రగుల్ టు రీగెయిన్ అవ్వడం చాలా స్ట్రగుల్ అయింది అంటున్నాడు. ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్ షోయింగ్ దట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గిపోవడము, స్ట్రగుల్ అవ్వడం అన్నాడు. అండ్ రీగెయిన్ ట్రాక్షన్ అంటే పట్టు తప్పిపోవడం, అంటే ఒక ట్రాక్లోకి వెళ్ళకపోవడం అన్నమాట. సో వై దిస్ హ్యాపెండ్, దట్ హీ వేవ్స్ డ్రాప్డ్ ద డిమాండ్ ఆఫ్ స్టీల్. రీజన్ ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్ట్రగుల్ టు రీగెయిన్ ట్రాక్షన్ అంటే పట్టులోకి రాకపోవడం. అండ్ అమిడ్ ద స్కార్చింగ్ టెంపరేచర్స్, చాలా వేడి టెంపరేచర్ ఉండడం ద్వారా స్టీల్కి అంత డిమాండ్ అంతా పడిపోవడం జరిగింది. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మనకు ఓన్లీ మెయిన్ క్లాస్, అంటే ఒకటే మెయిన్ క్లాస్ ఉంటుంది. దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాము. ఇది నాట్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ఎందుకంటే అందులో మనకు సబ్ఆర్డినేటింగ్ కంజంక్షన్ లేదు కాబట్టి ఇది ఓన్లీ సింపుల్ సెంటెన్స్. అందులో ఓన్లీ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు స్టీల్ అవుట్పుట్, వర్బ్ వచ్చేసి మనకి స్లిడ్ జారిపోయింది అంటాడు. సో ద స్టీల్ అవుట్పుట్ ప్రొడక్షన్ అయితే ఉందో స్లిడ్ పడిపోయింది. ఎంత, 4% ఫ్రమ్ ద ప్రీసీడింగ్ మంత్ నుంచి, ప్రీవియస్ మంత్ నుంచి స్టీల్ అనేది మనకి స్టీల్ అవుట్పుట్ అనేది పడిపోయింది అన్నాడు. ఓకేనా. ఏ విధంగా, డిప్రెసింగ్ ద ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ టు జస్ట్ 2.7% ఫాలోయింగ్ మేస్ 6.8% పేస్. అంటే ఎంతకు పడిపోయిందంట, జస్ట్ అంటే ఇది నెగిటివ్ ఇచ్చాడు. 2.7% ప్రొడక్షన్ గురించి చెప్తాడు. ప్రొడక్షన్ అనేది పడిపోయింది అంటున్నాడు. ఎంతకు, 2.7% పడిపోయింది. ఎక్కడ నుంచి, మేలో ఉన్నటువంటి 6.8% పేజ్ నుంచి చాలా తక్కువగా ప్రొడక్షన్ అంతా పడిపోయింది అని చెప్తున్నాడు. ఏ ప్రొడక్షన్, స్టీల్ ప్రొడక్షన్ స్లిడ్
4% ఫ్రమ్ ద ప్రిసీడింగ్ మంత్ అన్నాడు. అంటే జూన్లో ఉన్న మంత్ ప్రిసీడింగ్ మంత్ ఏంటి మే. ఎంతకు పడిపోయిందట ఇయర్ ఆన్ డిస్ప్రెసింగ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ జస్ట్ 2.7% ఫ్రమ్ ద ఫాలోయింగ్ మే 6.8% పీస్ అన్నాడు. సో అంతా కూడా దాని నుంచి దాని అవుట్పుట్ అంతా పడిపోయిందని చెప్తున్నాడు. స్టిల్ నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మళ్ళీ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది, అంటే అక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే కోల్ ఆఫర్డ్, ఇది వర్బ్. అంటే కోల్ ఆఫర్ చేసింది ఏంటంట ద సిల్వర్ లైనింగ్, అంటే గుడ్లో పాజిటివ్ని ఆఫర్ చేసింది. సిల్వర్ లైనింగ్ అంటే సంథింగ్ గుడ్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్. సో కోల్ ఆఫర్డ్ ద సిల్వర్ లైనింగ్ అంటే గుడ్లో బ్యాడ్ ఆఫర్ చేసింది, అంటే పాజిటివ్ ఇచ్చాడు అనమాట. ఎందుకు రీజన్ తెలియస్తుంది. అవుట్పుట్ గ్రోత్ ఎక్సలరేటెడ్ ఇంక్రీజ్ అయిందంటే అవుట్పుట్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిందండి కోల్లో. ఎంత టు 14.8% ఇన్ జూన్లో. అండ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి మేస్ యొక్క 10.2% నుంచి 14% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. సో ఒకసారి ఓకేనా, ఒకసారి చదవండి. కోల్ ఆఫర్డ్ ద సిల్వర్ లైనింగ్ యాజ్ అవుట్పుట్ గ్రోత్ అయితే ఉందో ఎక్సలరేటెడ్ అండ్ ఇంక్రీజ్డ్ టు 14.8% ఇన్ జూన్లో ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంతా ఎక్కడ నుంచి ఫ్రమ్ మే యొక్క 10.2% నుంచి ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. పాజిటివ్ ఇచ్చాడు ఇక్కడ. కోల్ అనేది ఆఫర్ అంటే సో ఈ స్టీల్ పడిపోయినాయి కానీ కోల్ మాత్రం ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు, దాని యొక్క అవుట్పుట్స్ ప్రొడక్షన్స్. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు సో ఫుల్ స్టాప్ హియర్. ఇక్కడ నుంచి ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ ఎందుకంటే ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది కదా, కాంప్లెక్స్ సెంటెన్స్. సో దీనిలో మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్గా ద కాంటెంపరేనియస్, అంటే ఎగ్జిస్టింగ్ ఎట్ ద సేమ్ టైం అంటాం కదా. ద టెంపరేనియస్ ప్రైవేట్ సర్వే బేస్డ్ HSBC అండ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజ్మెంట్స్ ఇండెక్స్, ఇందంతా కూడా ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ ఇండెక్స్ అంటే అది ప్రజెంట్గా ఉన్నటువంటి హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ సర్వే బేస్డ్ అంటే ఏంటది HSBC ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ పవర్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాడు. PMI షార్ట్ నేమ్. ఇది ఏం చేస్తుందంటే దీని వర్బ్ వచ్చేసి అపియర్స్, దాని వర్బ్ మనకి ఇక్కడ అపియర్స్. ఇది ఇండెక్స్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే వర్బ్లో ES కానీ S కానీ వస్తుంది, దాని సింపుల్ ప్రెజెంట్ దట్ అపియర్స్ టు సిగ్నల్ అని చెప్తున్నాడు. ఇది సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఇవ్వండి ఇండెక్స్, ఇది అంటే PMI అని గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ఇట్ అంటే ప్రైవేట్ సర్వే బేస్డ్ ఇండెక్స్ అని. దాని వర్బ్ ఏంటి అపియర్స్. దీనిలో సబ్జెక్ట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ సబ్జెక్ట్, దాని వర్బ్ ఎక్కడ ఉందంటే ఈస్ట్, తగ్గిపోయింది అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది అన్నాడు లాస్ట్ మంత్. సో క్లియర్, ఒకసారి మొత్తం చదువుదాం సెంటెన్స్ మీకు అర్థమవుతుంది. సో సబ్జెక్ట్ ఏంటి మనకి ఇక్కడ PMI, ఇది వర్బ్ దానికి. సో ద మోర్ కాంటెంపరేనియస్ ప్రైవేట్ సర్వే బేస్డ్ HSBC ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI ఫర్ జూలైకి సంబంధించినటువంటి ఇండెక్స్ ఏదైతే ఉందో అపియర్స్ టు ఇండికేట్ సిగ్నల్ చేస్తుంది. ఏం సిగ్నల్ చేస్తున్నట్టు అంటే దట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఎట్ ద బ్రాడర్ లెవెల్ ఈజ్డ్ మార్జినల్లీ లాస్ట్ మంత్ అన్నాడు. అంటే కొద్దిగా మార్జినల్ అంటే స్లైట్గా తగ్గింది, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ లాస్ట్ మంత్ చాలా తగ్గిందని అందులో ఇండికేట్ చేయడం జరుగుతుంది అన్నాడు. ఈ ఇండెక్స్లో ఇండికేట్ చేస్తున్నారు అన్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మళ్ళీ సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి స్లైట్లీ సాఫ్ట్వేర్ ఇంక్రీజెస్ అనేది మనకి సబ్జెక్ట్ ఇక్కడ మనకి. ఓకేనా, స్లైట్లీ సాఫ్ట్వేర్ ఇంక్రీజెస్ అనేది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి రిజల్టెడ్, ఇది వర్బ్. అంటే ద ఇంక్రీజెస్ ఏవైతే ఉన్నాయో స్లైట్గా ఏవైతే సాఫ్ట్వేర్ ఇంక్రీజెస్ ఉన్నాయో రిజల్టెడ్ అంటే హ్యాపెండ్ ఎక్కడ ఇన్ జూలైస్ PMI ఇది ఈజింగ్. ఓకే చూద్దాం సబ్జెక్ట్ ఏంటి చెప్పండి. స్లైట్లీ సాఫ్ట్వేర్ ఇంక్రీజెస్ రిజల్ట్, ఇది వర్బ్. రిజల్ట్స్ అంటే ఇంక్రీజ్ ఏవైతే ఉన్నాయో రిజల్టెడ్ అని చెప్తున్నాడు. సో చూద్దాం. స్లైట్లీ సాఫ్ట్వేర్ ఇంక్రీజెస్ ఇన్ న్యూ ఆర్డర్స్లో ఇంక్రీజెస్ అయితే ఉన్నాయో స్లైట్గా. అండ్ అవుట్పుట్స్, అందులో న్యూ ఆర్డర్స్ అండ్ అవుట్పుట్ ఏదైతే ఉందో రిజల్టెడ్ ఇన్ జూలైస్ PMI అంటే ఏంటిది ఇదంతా కూడా పర్చేసింగ్ మేనేజ్మెంట్ ఇండెక్స్. ఏంటంటే అందులో ఏముందంట ఈజింగ్ టు 58.1% ఫ్రమ్ 58.3% ఇన్ జూన్ అని చెప్తాడు. అంటే జూలైలో ఏ విధంగా ఉందంట ఏది ఈ సాఫ్ట్వేర్ ఇంక్రీజెస్ ఇన్ న్యూ ఆర్డర్స్ అండ్ అవుట్పుట్ రిజల్ట్ ఏ విధంగా ఉందంటే జూలో 58.1%గా ఉంది అన్నాడు. ఫ్రమ్ 58.3% ఇన్ జూన్లో 58.3% ఉండే, అది ఎంతవరకు తగ్గిందంట జూలైకి 58.1% తగ్గింది అన్నాడు. ఇదంతా కూడా ఇంక్రీజెస్ గురించి మాట్లాడుతున్నాడు.
And the survey of purchasing manages at about 400 manufacturers by ఎస్ అండ్ పే గ్లోబల్ షోస్ అన్నాడు. ఇదంతా కూడా వీళ్ళు చెప్తున్నారని చెప్తున్నారు. ఎవరు? ద సర్వే షోస్ ఆ సర్వే అంతా చెప్తున్నారు. ఏ సర్వే అది? సర్వే ఆఫ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఎట్ అబౌట్ 400 మ్యానుఫ్యాక్చర్ వాళ్ళకి సంబంధించింది. అండ్ ఆల్సో ఎస్ఏపి గ్లోబల్ సర్వే ఏదైతే ఉందో దట్ సర్వే షోస్ అని చెప్తుంది. ఎంత కూడా అని చెప్తుంది. ఎంత? జూలైలో ఇది సాఫ్ట్వేర్ ఇంక్రీజెస్ అనేవి ఎంతకు రెడ్యూస్ అయినాయి అంటే 5.1% ఫ్రమ్ 58.1% ఫ్రమ్ 58.3% ఇన్ జూన్కి తగ్గింది. అక్కడ నుంచి తగ్గినాయి అని చెప్తున్నాడు. రైట్? ఎంత కూడా సర్వే చెప్పింది అని చెప్పాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఫుల్ స్టాప్. ఇక్కడ వరకు ఉంది. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి దేని గురించి మాట్లాడుతున్నామంటే ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ద పిఎంఐ సర్వేస్ ట్రూ ఫైండింగ్స్, అంటే సర్వే యొక్క పిఎంఐ యొక్క సర్వేస్ యొక్క ఫైండింగ్ ఏవైతే ఉన్నాయో సో అవి మాట్లాడుతుంది. ద పిఎంఐ సర్వేస్ ట్రూలీ డిస్కన్సెప్టింగ్ అంటే డిస్టర్బింగ్ ఫైండింగ్ ఏదైతే ఉందో ఈజ్, ఇది వర్బ్ దానికి. ద ఫైండింగ్ ఈజ్ ఏంటంటే చూద్దాం. హవెవర్ మోర్ దెన్ ద మార్జినల్ స్లోయింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, ఏదైతే చాలా తగ్గుతుందో మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతుందో ఏదైతే ఉందో ద పిఎంఐ సర్వేస్ ట్రూలీ డిస్కన్సల్టింగ్ ఫైండింగ్ ఈజ్ ఏంటంటే బాధించే విషయం ఏంటంటే ద సర్వేస్లో ఏ సిగ్నిఫికెంట్, ఇది మనకి సిగ్నిఫికెంట్ స్ట్రెంథనింగ్ అనేది మనకి సబ్జెక్టు. దాని వర్బ్ వచ్చేసి లెడ్. అంటే సిగ్నిఫికెంట్ స్ట్రెంథనింగ్ ఇన్ ఇన్పుట్ కాస్ట్లో అయితే సిగ్నిఫికెంట్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో లెడ్ మ్యానుఫ్యాక్చర్స్ టు రేస్ సెల్లింగ్ ప్రైజెస్ ఎట్ ద స్టీపెస్ట్ రేట్ ఇన్ ఆల్మోస్ట్ 11 years. అంటే ఇదంతా కూడా ఏం చేసింది? ప్రైజెస్ పెంచేలాగా చేసింది. మ్యానుఫ్యాక్చరర్స్ని ప్రైజెస్ని సెల్లింగ్ ప్రైజెస్ని పెంచేలాగా చేసింది అంటున్నాడు. ద రీజన్ ఈజ్ వాట్? ఆ సర్వేలో ఏముంది? ఆ సర్వే ఇండికేట్స్ దాట్ సిగ్నిఫికెంట్ స్ట్రెంథనింగ్ ఇన్పుట్ కాస్ట్లో సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ చేయాలంటే, అంటే సిగ్నిఫికెంట్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయాలంటే వాళ్ళు ఏం చేశారు? మ్యానుఫ్యాక్చరర్స్ సెల్లింగ్ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది అన్నాడు. ఇన్ ఆల్మోస్ట్ ఇది ద స్టీప్ హైయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ఆల్మోస్ట్ 11 years అన్నాడు. ఈ 11 yearsలో ఈ ఇంక్రీజ్ అనేది ఇలా జరగడం అనేది 11 yearsలో ఇది ఒక హైయెస్ట్ అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఇంక్రీజ్ చేశారు మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్తున్నాడు. డ్యూ టు దాట్ రీజన్ ద సర్వే యొక్క బేస్ చేసుకొని చెప్తారు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది సింపుల్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద అవుట్లుక్, రైట్? ఒకసారి చదువుదాము క్లియర్గా. సో ద అవుట్లుక్ విత్ గూడ్స్ ప్రొడ్యూసర్స్, ఎవరైతే గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారో రిపోర్టింగ్ ఏమని చేస్తారంటే హ్యావింగ్ పెయిడ్ మోర్ ఫర్ కోల్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే కోల్కి ఎక్కువ పే చేయడం జరుగుతుంది, ప్యాకేజింగ్కి, పేపర్, రబ్బర్ అండ్ స్టీల్ ఏదైతే చెప్తున్నారో ద అవుట్లుక్ ఫర్ బ్రాడర్ ఇన్ఫ్లేషన్ both at the wholesale and retail levels is far from reassuring అన్నాడు. అంటే ద అవుట్లుక్ అంటే ఇప్పుడు ఏం చెప్తాను? అవుట్లుక్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ అండి, ఇది సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి ఇది మనకి. ద అవుట్లుక్ ఈజ్ ఫార్ ఫ్రమ్ రీఅస్యూరింగ్, అంటే అస్యూరెన్స్ కనపడట్లేదు అని చెప్తాడు. అంటే ద అవుట్లుక్ ద ఫ్యూచర్ ఎలా ఉందంటే అస్యూరెన్స్ లేనట్టుగా కనపడుతుంది అని చెప్తున్నాడు. ద ఫ్యూచర్ ఈజ్ ఫార్ ఫ్రమ్ రీఅస్యూరింగ్, అస్యూరెన్స్ అనేది కనపడట్లేదు. ఏ ఫ్యూచర్ ఏంటి అనేది మనం చూసినట్లయితే విత్ గూడ్స్ ప్రొడ్యూసర్స్ రిపోర్టింగ్ ఏమని చెప్తారు? హ్యావింగ్ పేడ్ మోర్ ఫర్ కోల్కి పే చేస్తున్నారు, ప్యాకేజింగ్ పే చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అంతా పే చేయడం జరుగుతుంది మోర్ కాబట్టి ఏంటి పేపర్కి, రబ్బర్కి అండ్ స్టీల్కి. సో ద ఫ్యూచర్ ఫర్ బ్రాడర్ ఇన్ఫ్లేషన్ ఏదైతే బోత్ ఎట్ ద హోల్సేల్ అండ్ రీటైల్ లెవెల్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్ రీఅస్యూరింగ్ అని చెప్తారు. ఆ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గేలా కనపడట్లేదు అన్న విధంగా చెప్పాడు. ఫ్యూచర్లో కూడా అలాగే ఉండే అవకాశం ఉందని. అవుట్లుక్ అంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్సో ఫార్ ఫ్రమ్ రీఅస్యూరింగ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఇక్కడ వరకు. సో ఇది మన కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది మన సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి మనకి హ్యాస్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇట్స్ టాస్క్ కట్ అవుట్, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నాడు. చదువుదాం.
దీనిలో సబ్జెక్ట్ విచ్ అనేది మనకి కమిటీ గురించి డిస్కస్ చేస్తుంది. విచ్ విల్ మీట్, ఇది విల్ మీట్ వర్బ్. ఇది అడ్జెక్టివ్ క్లాస్, ఇట్ రెఫర్స్ టు ద కమిటీ. అది సబార్డినేట్. చూడండి, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ మానిటరీ పాలసీ కమిటీ, ఇదంతా కూడా కమిటీ గురించి డిస్కస్ చేస్తుంది. ఏ కమిటీ అది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ కమిటీ. ఏదది? విచ్ విల్ మీట్ టు రివ్యూ ఇట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ స్టాండ్స్ దిస్ వీక్. ఈ వీక్ అయితే డిస్కస్ చేయబోతుందో అది ఆ కమిటీ గురించి మాట్లాడుతున్నాడు. మానిటరీ పాలసీ కమిటీ యాజ్ ఇట్స్ టాస్క్ కట్అవుట్, అంటే ఇంకా డెసిషన్ తీసుకుని ఉందని చెప్తున్నాడు. దాని యొక్క టాస్క్ గురించి మాట్లాడుతున్నాడు. విత్ క్లియర్ సైన్స్, క్లియర్గా ఏం కనబడుతుంది అంటే దట్ ప్రైస్ ప్రెజర్స్ ఆర్ బ్రాడనింగ్, ప్రైస్ ప్రెజర్స్ అనేవి పెరుగుతున్నాయి అన్నాడు. బియాండ్ ఫుడ్సే కాకుండా ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి అన్నాడు. అండ్ పాలసీ మేకర్స్ కెన్ ఇల్ అఫర్డ్, అంటే బ్యాడ్ అంటే కెన్ ఇల్ అఫర్డ్ అంటే డూ సంథింగ్ బ్యాడ్ అనమాట. పాలసీ మేకర్స్ డ్యూ టు దిస్ రీజన్ విత్ క్లియర్ సైన్స్ దట్ ప్రైస్ మేకర్స్ ఆర్ బ్రాడనింగ్ బియాండ్ ఫుడ్, అంటే ఫుడ్ ప్రైజెస్ కన్నా ఎక్కువ అన్నీ కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి పాలసీ మేకర్స్ కెన్ ఇల్ అఫర్డ్, దే మే డూ సంథింగ్ బ్యాడ్ అని చెప్తున్నారు. ఎందుకు? టు డ్రాప్ దేర్ గాడ్ ఇన్ ద బ్యాటిల్ టు టేమ్ ఇన్ఫ్లేషన్ అన్నాడు. అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి వారు, అంటే టు డ్రాప్ దేర్ గాడ్ అంటే మీనింగ్ ఏంటి? టు స్టాప్ బీయింగ్ కాషియస్ అనమాట. మనకి ఇడియం మీనింగ్ చెప్పాక టు స్టాప్ బీయింగ్ కాషియస్ అంటే దే కెన్ హిల్ ఎఫర్ట్, దే కెన్ డూ సంథింగ్ బ్యాడ్. ఏ విధంగా? బీయింగ్ కేర్లెస్. ఎందుకు? ఇన్ ద బ్యాటిల్ టు టేమ్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ పోరాడడంలో వీళ్ళు నిమగ్నం అయిపోయి దే మే బీ డూయింగ్ సంథింగ్ బ్యాడ్ అన్న విధంగా చెప్తున్నాడు. సో ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. విత్ క్లియర్ సైన్స్ పాలసీ మేకర్స్ కెన్ డూ సంథింగ్ బ్యాడ్. ఏ విధంగా? బీయింగ్ కేర్లెస్ ఇన్ ద బ్యాటిల్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉంది అన్న విధంగా చెప్పాడు. సో ఇల్ ఎఫర్డ్ అంటే డూ సంథింగ్ బ్యాడ్ అనమాట. సో ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ డూ రివైజ్ ద వర్డ్స్ అండ్ డూ ప్రాక్టీస్ and do read the sentences along with me and stop the video there. Okay na? Thank you very much. See you tomorrow.